కడప సార్, ఓకే. ప్రొద్దుటూరు. ఆ, మాకు ఇంకా వేడిగా ఉంటుంది. ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి మార్గశిర మాసము, ధనుర్మాసము లోపల మనలోని చైతన్యం గురించి తెలుసుకోవడం, చేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి త్రిగుణాలను మెల్లమెల్లగా వదులుకోవడం ద్వారా, నిరంతరము అన్వేషణ ద్వారా, ఆలోచన ద్వారా భగవంతుడిని అర్థం చేసుకుంటున్నాం. మనలోనే భగవంతుడిని చూస్తున్నాం. ధనుర్మాసం సూర్యుడు ధనుస్సులోకి ప్రవేశించినప్పుడు వచ్చేటటువంటి మాసము. ఈ మాసం లోపల ఓంకార రూపం, ధనుస్సు అంటే ఓంకారం, ప్రణవం అంటే వేద సమానమైనటువంటిది. ఇది మనకు జనరల్ గా మార్గశిర పుష్యమాసాలలో వస్తూ ఉంటుంది చాంద్రమానం ప్రకారం. ఓంకారం మహోన్నతమైనటువంటిది. వేదాల యొక్క సంక్షిప్త రూపము ఓంకారము. ఓంకారం యొక్క విస్తృత రూపము వేదం. ఆ ఓంకార స్వరూపమైనటువంటి ఈ మాసం ఇప్పటి నుంచి ప్రారంభమైంది, ఈ రోజు నుంచి ప్రారంభమైంది. అయితే సూర్యుడు ఉత్తరాయణమని, దక్షిణాయనమని, ఆయనం అంటే ప్రయాణము అని అర్థం అన్నమాట. అటువైపు పయనం అని అర్థం. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రయాణించినప్పుడు దేవతలకు పగలు, సూర్యుడు దక్షిణాయనం వారికి ఒక రోజు అంటే మనకొక సంవత్సరంతో సమానం. సరే, మరి ధనుర్మాసము దక్షిణాయనంలోకి వస్తుందా, ఉత్తరాయణంలోకి వస్తుందా అంటే దక్షిణాయనంలోకే వస్తుంది. మరి అటువంటిప్పుడు ధనుర్మాసం ఎందుకు ప్రత్యేకత తీసుకుంది, ఎందుకు దీనికి ఉన్నటువంటి ప్రశస్తి ఏమిటి అని గనక కొద్దిసేపు ఆలోచిస్తే, సూర్యోదయం కంటే కొద్ది ముందు మనము బ్రాహ్మీ ముహూర్తం అని ఏదైతే చెప్పుకుంటామో, 2 గడియలు 3 గడియల ముందు ఏదైతే గొప్ప సమయం అని చెప్పి చెప్పుకుంటామో, అటువంటి సమయం సూర్యోదయం కంటే ముందు వచ్చేది. దేవతలకు కూడా ఇది బ్రాహ్మీ సమయంతో సమానం అన్నమాట. ఇంకా సూర్యోదయం కాలేదు, సూర్యోదయం అయ్యేది మనకు ఉత్తరాయణము కాలం ఎప్పుడైతే వస్తుందో, మకర సంక్రమణము జరిగిన తర్వాత సూర్యుడు ఉత్తరం వైపు పయనం చేయడం మొదలెడతాడు. అందుకే సూర్యుడు స్థిరంగా ఉండడు ఎప్పుడూ కూడాను. కొన్ని రోజులు ఇలా కనిపిస్తాడు, కొన్ని రోజులు ఇలా వంకరగా కనిపిస్తాడు. ఇదిగాక మన అదృష్టం ఏంటంటే మనము కర్కాటక రేఖ, మకర రేఖకు మధ్యలో ఉంటాం. అందువల్ల ఏమవుతుందంటే మనకు కిరణాలు మధ్యాహ్నం సమయం వచ్చేసరికి తల మీదకి వచ్చేస్తాయి. సూర్యుడి యొక్క పయనం చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆకాశం, భానుడు, భా అంటే భాసిల్లడము, వెలుతురు ఇచ్చేవాడు. వెలుతురు అంటే హిందూ ధర్మం ప్రకారం జ్ఞానము అని చెప్పి. అటువంటి సూర్యుడు ఉత్తరాయణ కాలం లోపల మకర సంక్రమణం అయిన తర్వాత ఉత్తరాయణం ప్రారంభం చేస్తాడు. ఈ దక్షిణాయనంలో ప్రత్యేకంగా ఈ నెల అంటే ధనుస్సు అనేటటువంటి నెలలోకి వచ్చిన తర్వాత ఓంకార రూపం అంటే వేద రూపం. కాబట్టి ఈ నెల లోపల ఇక వేరే పూజలు అవి చేయాల్సినటువంటి అవసరం లేదు. విష్ణుమూర్తి పూజలు భక్తితోటి. విష్ణుమూర్తి అంటే ఎవరు? భగవానుడు. విష్ణుమూర్తి అంటే మళ్ళా సర్వత్రా వ్యాపించిన భగవంతుడు. విష్ణుమూర్తి అంటే చాలా మంది ఏమని అనుకుంటారు, పాల సముద్రం పైన
పడుకునేటటువంటి దేవుడు అని చెప్పేసి అనుకుంటారు. అయితే కాదు. పాల సముద్రం అంటే ఏమని చెప్పుకున్నాం మనము? అలలు కదలకుండా ఉంటే దాన్ని పాల సముద్రం అంటాం. అలలు నిశ్చలంగా ఉంటే దానిని పాల సముద్రం అంటాం. మన దగ్గర ఉన్నటువంటి సముద్రం పేరు లవణ సముద్రం. అంటే అనేక రకమైనటువంటి ఆలోచనలు మన లోపల వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు వచ్చినప్పుడు ఏమైతుంది? మనం స్థిరంగా ఉండము. లవణ సముద్రం అనేక అలలు. మన ప్రయాణం ఎలా ఉండాలి? లవణ సముద్రం నుంచి పాల సముద్రం వైపుకి పయనించాలి. పాల సముద్రంలో నిశ్చలమైనటువంటి భగవంతుని మనం చూడవచ్చు. అంటే మన మనస్సుని నిశ్చలంగా చేసుకోవడమే పాల సముద్రం. ఎలా వైకుంఠానికి వెళ్ళాలి అంటే అర్థం ఏంటంటే, నీ మనస్సుని ముందు నిశ్చలంగా చేసుకున్నావా లేదా? ప్రశ్న అది. మనసు నిశ్చలంగా ఉంటే అదే పాల సముద్రం. అంటే ఆలోచనలు ఉన్నటువంటి లేదా అలజడి ఉన్నటువంటి ఈ స్థితి నుంచి ఆలోచనలు లేనటువంటి అనగా నిశ్చల స్థితికి చేరుకోవడమే వైకుంఠానికి చేరుకోవడం. కాబట్టి ఈ నెల విష్ణుమూర్తికి అంటే అర్థం ఏమిటంటే సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి భగవంతుడి యొక్క సమయము అని చెప్పేసి ఈ నెల మొత్తాన్ని మనం ధనుర్మాసంగా చెప్తాము. మరి వేదం అంటున్నాము, భగవంతుడు అంటున్నాము అంటే భగవంతుడు వేద స్వరూపుడు. వేదాలు ప్రతిపాదించేది కేవలం భగవంతుడినే. ఈ విషయాన్ని మనము శృతి గీతల సమయం లోపల కూడా తెలుసుకున్నాం. శృతులు మాత్రమే భగవంతుడిని సరిగా ప్రతిపాదించగలిగాయి అని భాగవతంలో తెలుసుకున్నాం మనం అందరం. దాన్ని మనం ప్రత్యేకంగా కూడా కొన్ని తరగతులు కూడా చెప్పుకున్నాం. 10-15 క్లాసుల్లో చెప్పుకున్నాం శృతి గీతలని. అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి ఈ నెల మొత్తము కూడా భగవంతుడి ప్రార్థనలో ఇక మరి ఏ పూజలు చేయవలసినటువంటి అవసరం లేదు. కేవలం భగవంతుడికి దగ్గరగా ఉండడమే మన లక్ష్యం. దీనిని తమిళ లోపల మనందరికీ తెలిసినట్టుగా విష్ణు చిత్తుడు కుమార్తె గోదాదేవి భగవంతుడికి ప్రతిరోజు ఇచ్చేటటువంటి పువ్వుల్ని తన ముందు పెట్టుకుని మురిసిపోతూ ఉంటుంది. ఆ పువ్వుల్లో ఒకరోజు ఆవిడ వెంట్రుక కనిపిస్తుంది. చివరికి ఏమవుతుందంటే తండ్రి ఆ వెంట్రుకని ఉంది అని చెప్పి ఇంటికి వెనక్కి వచ్చేసరికి అతనికి భగవంతుడు చెప్తాడు అనమాట, లేదు ఆమెతో ఐక్యం అవడమే నా జీవితము అని చెప్పేసి. అప్పుడు ఆమె జీవితంలో ఆ 30 రోజుల పాటు ప్రతిరోజు పొద్దున్నే లేచి ఇంటి ముందు చక్కటి గొబ్బెమ్మలు అవి పెట్టి అలంకరణ చేసి ముగ్గులు వేసి తన స్నేహితులందరినీ కూడా పిలుచుకుంటూ అందరినీ కూడా నిద్ర లేపుతూ ఈ సమయంలో మనందరము నిద్ర లేవాలి, భగవంతుడిని చేరడానికి అత్యంత గొప్ప సమయం ఇది అని చెప్పేసి చెబుతూ అందరినీ కూడా లేపుతూ చివరికి భగవంతుడిలో 30వ రోజున ఐక్యమైతుంది. దాన్నే గోదా కళ్యాణం అని కూడా అంటారు. కళ్యాణం అంటే తప్పేమీ లేదు. కళ్యాణము అంటే మీనింగ్ ఏంటి? మంచి మంగళకరమైనటువంటిది అని అర్థం అన్నమాట. సో ఆ విధంగా గోదా రంగనాథుల వివాహం అప్పటి నుంచి జరిపిస్తూ ఉన్నారు. సరే, ఏది ఏమైనా ఈ శనివారం నుంచి మనము 3 వారాల పాటు మనము 3 గంటలకి పూర్తి తిరుపావైని 3 భాగాలుగా తెలుసుకుంటాము. కాబట్టి దానికి ఎలాగో ప్రత్యేక ప్రవచనం చెప్పుకుంటాం కాబట్టి ఈ రోజు అంత ఉపోద్ఘాతం మాత్రమే. మరి ఈ నెల లోపల సూర్యుడే ప్రతిదీ మనకు సూర్యుడితోటే వస్తుంది. సూర్యుడు లేదే ఏది జరగదు. ఎందుకంటే సూర్యుడు అందరికంటే ముందు వచ్చిన వాడు. మనిషికి తెలిసినటువంటి మొట్టమొదటి దేవుడు కూడా సూర్యుడే. అగ్ని రూపంలో మనం సూర్యుడినే. మనకు తెలిసినటువంటి ప్రతి దేవుణ్ణి కూడా ఆ సూర్య మండలంలో పూజిస్తాం మనం. కాబట్టి మనకి ఇక సూర్యుడు తప్ప వేరే దేవుడు లేడు. అందుకే సౌరమతం అని ఉంది. సౌరమతము ఏంటంటే పూర్తిగా సూర్యుడి గురించి మాత్రమే చెబుతున్నది. సూర్యుడికి ఉన్నటువంటి దశలు, ఏ రంగు ఉంగరం సూర్యుడికి పెట్టుకుంటే మంచిది, ఇలాంటివన్నీ కూడా అన్నమాట. రకరకాల నెలలలో రకరకాల సూర్యుడి యొక్క గమనాలను సూచించేటటువంటి రంగుల ఉంగరాలు, సూర్యుడిని వివిధ రంగులలో అంటే ముందుగా తెల్లగా, ఎర్రగా, ఆరెంజ్ రంగులోను, తర్వాత యాపిల్ పండు రంగులోను, బాలభానుడు, ఇలా మనకి ఏవేవైతే రకరకాలుగా చెప్తాడో మధ్యాహ్నపు ఎండ, సాయంత్రపు ఎండ, ఇలా రకరకాల రూపాలలో కూడా సూర్యుడిని పూజిస్తారు. ఒకే సూర్యుడు కానీ అదే సూర్యుడిని అనేక రూపాలలో పూజిస్తారు. ఒక్కో సూర్యుడికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంటుంది. పొద్దున వచ్చింది ఓకే, మనకు మంచిగా ఆరోగ్యానికి కావాల్సిన డి విటమిన్ వస్తుంది, అల్ట్రా వైలెట్ రేస్ వస్తుంది. మధ్యాహ్నం ఉంది, చక్కగా ఎండొచ్చి మనకు భూమిలో ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ ఇంకిపోయి అవన్నీ మళ్ళీ మనకు వర్ష రూపంలో కురుస్తాయని, మళ్ళీ సూర్యుడి యొక్క వెలుతురు చంద్రుడి పైన పడి మళ్ళీ అది మనకు భూమి లోపల వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇస్తుందని. ఈ విధంగా సూర్యుడే మనకు పోషిస్తున్నవాడు. ఎవరు పోషిస్తున్నవాడు? మన జీవనానికి కారణమైనటువంటి వాడే భగవంతుడు. మన జీవితంలో మనం పుట్టడానికి కారణము భగవంతుడు. ఆ భగవంతుడే సూర్యుడు. ఎందుకంటే ఆయన లేకపోతే మళ్ళీ మనం పుట్టే అవకాశం లేదు. కారణ రూపంలో, విత్తన రూపంలో ఉన్నాము మనము. ఆ విత్తన రూపంలో ఉన్నటువంటి వారము ఆహార రూపంలోకి మారాలి అంటే సూర్యుడు కావాల్సిందే.
ఆ విధంగా తల్లి శరీరంలోకి ప్రవేశించడము, తర్వాత ఎదగడము, మరి పుట్టిన తర్వాత పెరగాలి, మళ్ళీ సూర్యుడు ఆధారంగానే మనం పెరుగుతాము. సో ఈ విధంగా ఏమవుతుందంటే సూర్యుడు అనేవాడు పూర్తి స్థాయి భగవంతుడు. అన్ని పురాణాలలో, చాలా పురాణాలలో కూడా వచ్చింది. మనం భాగవతంలో కూడా తెలుసుకున్నాము. ఇది కాక బ్రహ్మ పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో, భవిష్యత్ పురాణంలో, ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది సరే రామాయణంలో ఉన్నటువంటి ఆదిత్య హృదయము. ఇది కాక మనందరికీ తెలుసు సూర్య సిద్ధాంతం అని చెప్పేసి జ్యోతిష్యానికి దానికి వాడతారు. ఖగోళ శాస్త్రాన్ని మనకు వాడుకలోకి తెచ్చినటువంటి సిద్ధాంతం ప్రకారం ఎన్నో రకాల లెక్కలు వేస్తూ కనిపిస్తూ ఉంటుంది మనకు. అన్ని పురాణాలలో కూడా ఉన్నటువంటి దేవుడు ప్రత్యక్ష దేవుడు. బ్రహ్మాండ పురాణంలోనో భవిష్యత్ పురాణంలోనో 7 అధ్యాయాల సూర్యుడి యొక్క పూర్తి స్థాయి ఆదిత్య హృదయం ఉన్నది. గమనించినట్టు శ్రీకృష్ణుడే అర్జునుడికి చెబుతున్నట్టుగా కూడా ఉన్నది. ఏదైతే భగవద్గీత మనకు మహాభారతం లోపల శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలిపాడో, అదే విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి సూర్యుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కూడా మనకు తెలుస్తుంది. సో సూర్యుడు మహోన్నతుడు. మరి రాముడి విషయంలో ఏమొచ్చింది అంటే, రాముడి విషయంలో కూడా మళ్ళీ అదే సూర్యవంశం, రాముడి వంశమే సూర్యవంశం. సో సూర్యుడితోటే ప్రారంభమవుతుంది, సూర్యుడితోటే ప్రారంభమవుతుంది. అదే కాదు, మనం ఇంకా చాలా తెలుసుకున్నాం. అగస్త్యుడిది మనకు బోధించాడని. అంతకు ముందే మనకు విశ్వామిత్రుడు ఎప్పుడైతే రాముణ్ణి యాగానికి తీసుకెళ్తాడో, యాగానికి రక్షణగా ఉంటాడు అని చెప్పి రామలక్ష్మణుని తీసుకెళ్తాడు, అప్పుడు కౌసల్య సుప్రజ రామ అని చెబుతూ సూర్యుడికి చేయవలసినటువంటి పని ప్రారంభమైంది. పూర్వ సంధ్య వస్తోంది, సంధ్య ఇంకా రాలేదు, పూర్వ సంధ్య అంటే సంధ్యాకాలానికి కొద్దిగా ముందు లేచినట్లయితే సంధ్య చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అప్పుడే సంధ్య చేయడం అనేటటువంటిది తప్పనిసరి. అంటే ప్రతి ఒక్కరూ కూడా సూర్యుడిని దేవుడిగా పూజించారు. వారి యొక్క ఆత్మలో ఉన్నటువంటి భగవంతుడిని సూర్యుడిలో దర్శించి తద్వారా వారు శక్తిని తెచ్చుకున్నారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అదే చూసినట్టయితే మనము జానకీదేవి కూడా ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు అర్ఘ్యం ఇవ్వడానికి వెళ్ళింది అని చెప్పి తెలుసుకుంటాం. కాబట్టి కులం యొక్క లేక లింగము భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అర్ఘ్యం ఇవ్వాలి అన్న విషయాన్ని మనం గత వారము తెలుసుకున్నాము. అంతకు ముందు కూడా ఎన్నో వారాలుగా తెలుసుకున్నాం. కాబట్టి సూర్యుడి గురించి వచ్చినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవి మహోన్నతమైనటువంటివి. ఇవి పూర్తి స్థాయి భగవంతుడి గురించి మనకు తెలియజేసేవి అని చెప్పి విషయాన్ని మనం తెలుసుకోవాలి. పూర్తిగా దేవుడి యొక్క స్థాయిని మనకు తెలియజేస్తాయి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? మన చుట్టుపక్కలే ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? భూమి రూపంలో, నీరు, నిప్పు, నీరు, గాలి, నీరు అన్ని కూడా భగవంతుడే. మనం అష్టమూర్తులలో కూడా కొలుస్తాం. ఈ అష్టమూర్తులలో కొలవడం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది మనకి ఎప్పటి నుంచో పాపులర్. ఈ అష్టమూర్తులనే మనము పెద్ద పెద్ద దేవాలయాలుగా కూడా చేసుకున్నాం. కంచిలో లోపల భూమి, తర్వాత కాళహస్తి లోపల వాయువు, అరుణాచలం లోపల అగ్నిదేవుడు, జంబుకేశంలో జలం, ఇంకోటి ఏం మర్చిపోయాం, ఆకాశం, అంబరం, చిదంబరం. ఇదే విధంగా సీతాకుండం చంద్రుడు, కోణార్క సూర్యుడు, యజమాన లింగం మనకు ఇక్కడ పశుపతినాథ్. అష్టమూర్తుల రూపంలో మనం భగవంతుడిని చూడడం అనేటటువంటిది ఎప్పటి నుంచో ప్రారంభమైంది. ఈ అష్టమూర్తులలో ఏదైతే మనం భగవంతుని చూస్తామో ఎప్పటి నుంచో మనం చూస్తున్నాము. ఇవాళ ప్రత్యేకంగా చూస్తున్నాము. ప్రకృతిలో ఉన్నదంతా భగవంతుడే, దానిని మన అష్టమూర్తుల రూపంలో చూస్తున్నాం. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకి దేవాలయం అవసరం. ఆ పూర్వకాలంలో వాళ్ళకి అంటే దేవాలయాలు అవసరం లేదు. ఈ రోజుల్లో అంటే మనకు ఉన్నటువంటి సమయం తక్కువ కాబట్టి మనం దేవాలయాలు నిర్మించారు. అది కాక ఏమైంది, ఒక తరం నుంచి మరో తరంకి వెళ్ళినప్పుడు వారసత్వ సంపదగా కూడా ఈ దేవాలయాలు మనకు మిగిలాయి. ఈ ఋషులు వీళ్ళు చేసినప్పుడు ఎంతసేపు కూడా అగ్నిదేవుడిలో ఉన్నటువంటి తేజస్సులో అందరి దేవుళ్ళని గుర్తించారు వాళ్ళు. ఆదిత్యుడు, ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజుల నుంచే సంధ్య చేస్తూ ఉండేవారు. ప్రతి ఒక్కరు, మీరు ఏ ఋషి చరిత్రనైనా తెలుసుకోండి, వాళ్ళు ఖచ్చితంగా దేవుడికి అర్ఘ్యం ఇవ్వాలి, సంధ్య సమయం అయిపోయింది నేను ఆలోచిస్తూ ఉంటారు. విశ్వామిత్రుడు ఎన్నో రోజుల పాటు మేనకతో ఉంటాడు, మర్చిపోతాడు సంధ్యావందనం అవి చేస్తూ అన్ని మర్చిపోతాడు. మొత్తం అంతా మోదంతా దిగిపోయిన తర్వాత ఒక రోజు దవదవ హడావిడిగా వెళ్తుంటాడు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే సంధ్యావందనం చేసుకోవాలి. ఎప్పటి నిత్య సంధ్యావందనం అంటాడు. ఎప్పటి నిత్య సంధ్యావందనం మాట్లాడుతున్నావు? సంధ్యావందనం నువ్వు మానేసి చాలా రోజులు అయిపోయింది. సూర్యుడు అనే వాడు ఎవరైతే ఉన్నాడో అతడు మనను పవిత్రుని చేస్తాడు. కాబట్టి సూర్యుడికి మనం ఎప్పుడైతే అర్ఘ్యం ఇస్తామో అదే మనకు పవిత్రమైనటువంటి స్నానము. ఇంకా మరే ప్రత్యేకమైనటువంటి స్నానాలు అవసరం లేదు. సూర్యుడి దగ్గరికి వెళ్ళామంటే నువ్వు ప్రత్యేకమైనటువంటిది. ఋగ్వేదంలో మనం అందరికీ జ్ఞాపకం ఉంటుంది, మొదటి మండలంలోనే అగ్నిం ఈలే పురోహితం అని ఎప్పుడైతే నేర్చుకున్నామో అక్కడ అగ్నిదేవుణ్ణి మనం భగవంతుడిగా పూజిస్తున్నాము. కాబట్టి ఏంటంటే అందరూ కూడా సూర్యమండలంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణే పూజించారు. రుద్రోపనిషత్తు అని ఒకటి ఉంది, అందులోపలైతే రుద్రుడి రూపం మొత్తము సూర్యుడి పైననే ఆధారపడి ఉంది. అంటే మనకు నచ్చినటువంటి దేవుడిని కొద్దిగా పట్టుకోండి, చేయి గట్టిగా పట్టుకోండి, మనకు నచ్చిన దేవుడిని
ఈ సౌర మండలంలో పూజించడం అనాదిగా మనకు ఉన్నటువంటిది. ఇది వాళ్ళ ప్రత్యేకంగా వచ్చినటువంటిది కాదు. ఎందుకంటే మన అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే మనలో ఉన్న చైతన్య శక్తి. ఇది మనం ప్రతి ప్రవచనంలో తెలుసుకుంటున్నాం. నేను చేతులు కదిలించే శక్తి, చూసే శక్తి, వినే శక్తి, మాట్లాడే శక్తి, గమన శక్తి, ఈ జీవశక్తి ఏదైతే ఉందో ఇదంతా కూడా భగవంతుడే. ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఈ శక్తి భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అనేసరికి ఇబ్బంది వచ్చేస్తుంది. భగవంతుడిని ఒక ప్లేస్ కి లిమిట్ చేయడం అనేటటువంటిది ద్వైతంలోకి వెళ్ళిపోతాము. ఎప్పుడైతే ద్వైతంలో నేను వేరు భగవంతుడు వేరు అని అంటామో అప్పుడు భగవంతుడి పైన ఆధారపడాల్సినటువంటి అవసరం వస్తుంది. నాలోనే ఉన్న భగవంతుడిని గుర్తించినట్లయితే నేను నిరంతరం ఆనందంగా ఉంటాను. కానీ నేను దేవుడు వేరే చోట ఉన్నాడు, ఆయన నన్ను కరుణిస్తాడు, ఇలా పట్టుకుంటూ కూర్చున్నట్లయితే ఏమవుతుందంటే మనం భగవంతుడికి దూరం అవుతాము. భగవంతుడు అనేది ఒక రూపం మనం తెలుసుకోవడము, అది మనకు సాధనకు ఉపయోగపడడం కోసము, మన సౌకర్యం కోసము ఉన్నటువంటిది కరెక్టే. కాకపోతే ఏమిటంటే ఏ విధంగానైతే మనం మొదటి నుంచి కూడా 8 మంది రూపాలలో భగవంతుణ్ణి ఎలా అయితే పూజిస్తున్నామో అటువంటి సూర్యుడు అందరికంటే కూడా ముందు మనకు ఉదయించేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? భగవంతుడికి అర్ఘ్యం ఇచ్చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా అర్ఘ్యమిస్తున్నారు. అర్ఘ్యమిస్తూ దేవా నేను నిన్ను ప్రార్థిస్తున్నాను అంటే ఆ చైతన్యం నా లోపల ఉన్నటువంటి చైతన్యానికి నేను నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ గాయత్రి మంత్రాన్ని చదువుతాం. గాయత్రి మంత్రం యొక్క ఉద్దేశం కూడా ఏమిటి? నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించు. అజ్ఞానం ఎందుకు వచ్చింది? మళ్ళీ క్వశ్చన్. సార్ మీరు ఆత్మబోధ చెప్తున్నారా, ఆదిత్య హృదయం చెప్తున్నారా? ఎవరికైనా ఈ డౌట్ వచ్చిందా? ఒక్కసారి ఎవరైనా మాట్లాడండి. హలో, మాట వినిపిస్తుందా లేక కట్ అయిపోయిందా? రాలేదు సార్. మీరు ఉపోద్ఘాతంలో చెప్తారు కదా అన్ని కలిపి. రాలేదండి. అంతా ఒక్కటే కదా సార్, ఇది అది అన్ని అదే. ఒక్కటే. సో ఆ విధంగా మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే అందరికి వినిపిస్తుంది కదా, ఏమి ప్రాబ్లం? సడన్ గా అందరూ కామ్ గా అయిపోయేసరికి సరే, no problem. సరే. కాబట్టి గాయత్రి మంత్రాన్ని మనం పూజిస్తూ ఏమని చెప్పుకుంటున్నామంటే గాయత్రి మంత్రము అనేటటువంటిది మన లోపల అజ్ఞానాన్ని తొలగించాలి. ఏ చైతన్య శక్తి అయితే అక్కడ ఉందో అదే చైతన్య శక్తి ఇక్కడ ఉంది. అది ఆదిత్యము, ఇది హృదయము. అది ఆదిత్యము, ఇది హృదయము. హృదయంలో కళ్ళు మూసుకోండి అందరూ అంటే కళ్ళు మూసుకుంటారు. మీరు కళ్ళు మూసుకోండి. కోతి, కుక్క, రాముడు, రావణాసురుడు, సీత, అశోక వృక్షం, ఆంజనేయ స్వామి, ఇంద్రుడు, విశ్వామిత్రుడు, దేవుడు. కళ్ళు తెరవండి. ఏ రూపం కష్టం అనిపించింది ఇందులో అన్నిటికంటే? దేవుడు. సార్ మిగతా అందరిని చూడగలిగాను కానీ దేవుణ్ణి చూడటము కష్టము. అందుకే సూర్యుడిని కూడా మనము ప్రారంభంలో చూడగలుగుతాం. మన సాధనకు అనుకున్నగా ఉన్నప్పుడు సంధ్యలలో భగవంతుడిని చూడగలుగుతాం. ఆ తర్వాత ఏమవుతుందంటే మనం మన హృదయంలోంచి భగవంతుడిని తీసేసి ప్రాపంచిక విషయాలు పెట్టుకుంటూ ఉంటాం. అందువల్ల భగవంతుడిని చూడలేకపోతాము. హృదయంలో భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు. కానీ ఆ భగవంతుడిని ఏంటంటే మనం ఎక్కువసేపు ఉంచము. పూజ చేస్తున్నంతసేపు భగవంతుడిని మన హృదయంలో ఉంచుకోవాలి. ఆదిత్య హృదయము అంటే ఆదిత్యుణ్ణి మన హృదయంలోకి మనం ఆహ్వానించాలి. ఆ ఆదిత్యుడు అనేటటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయనని మన హృదయం లోపలికి ఆహ్వానించాము. కాబట్టి ఏంటంటే మనము ఏ విధంగా కూడా ఈ డబ్బు సంపాదిస్తూ లౌకిక విషయాలలో పడిపోతూ నేను నా పిల్లలు నేను పోషిస్తున్నాను, నేను చూసుకుంటున్నాను, స్వర్గానికి పోతాను, పుణ్యం చేసుకుంటాను ఇలా భావిస్తూ ఉన్నంత వరకు మనం జీవులుగానే మిగిలిపోతాము. ఇలా కాకుండా నా లోపల ఒక బుద్ధి ఉంది, దాన్ని ప్రచోదనం చేసేటటువంటి ఒక భగవంతుడు ఉన్నాడు. ఆయన యొక్క తేజస్సు ఏదైతే సూర్యమండలంలో నేను భగవంతుడిని పూజిస్తున్నానో అలా ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క తేజస్సు ద్వారా, ఎందుకంటే ఈ శరీరం పడిపోతుంది అని నాకు తెలుసు కాబట్టి నాకు శక్తి ఇస్తున్నటువంటి ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ భగవంతుడు ఎవరైతే సూర్యుడు రూపంలో ఉన్నాడో, నేను సర్వస్వతంత్రుడిని కాదు అని చెప్పి తెలిసింది నాకు క్లియర్ గా. కాబట్టి నేను సర్వస్వతంత్రుడిని కానప్పుడు నాకు ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చైతన్యానికి కారణం బహుశా సూర్యుడే. ఆ సూర్యుడినే నేను నాకు జ్ఞానం ఇవ్వమని కోరుకుంటాను. ఇదే అసలు సరైనటువంటి జ్ఞానము. అంటే సూర్యుడిలోనే మనం అందరి దేవతలని పూజిస్తాము. మన జీవితంలో కూడా పోరాటాలు, ఎంతసేపు కూడా అహంకారము మమకారము అనేటటువంటి రాక్షసులు
మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. ఇవి ఉన్నంత వరకు కూడా మనం భగవంతుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. మనం దగ్గరికి రా, నేను ఈ పని చేయొచ్చా, ఆ పని చేయొచ్చా, ఆడవాళ్ళు ఇది చదవచ్చా, ఆడవాళ్ళు అది చదవకూడదా? లేదు, పూర్వకాలం లోపల, ఋగ్వేద కాలం లోపల నేను అందరికీ చెప్పాను, ఆడవాళ్ళు దంజం వేసుకునేవారు. ఆడవాళ్ళు ఆ రోజుల లోపల యజ్ఞోపవీతం వేసుకునడమే కాకుండా అర్ఘ్యాలు అవి కూడా ఇస్తుండేవారు. ఋగ్వేదం అవి కూడా చదువుతూ ఉండేవారు. వాళ్ళు ఇంకా చెప్పాలంటే వాళ్ళకు స్టూడెంట్స్ కూడా ఉండేవాళ్ళు అని చెప్పేసి తెలుస్తోంది. దురదృష్టం ఏంటంటే కాలక్రమేణా ఏమైపోయింది అంటే మనము భగవంతుడిని అనేక రూపాలలో పెడుతూ అనేక రకాలుగా కన్ఫ్యూజ్ చేస్తూ విష్ణుమూర్తి గొప్ప, శివుడు గొప్ప ఇలా చూస్తూ మనం ఏమైపోయిందంటే అనేక మంది దేవుళ్ళను సృష్టించేసుకుని మనం కన్ఫ్యూజ్ అవుతున్నాము. కాబట్టి ఏ విధంగానైతే మన పురాణాల లోపల భగవంతుడిని మనం చూస్తామో ఆ పురాణాలలో ఉన్న అందరు భగవంతులకు సూర్యుడికి ఏమీ తేడా లేదు. అందుకే సూర్యుడిని ఏం చేయమని మొదలెట్టారంటే సూర్యనారాయణుడు అని చెప్పి చేసేశారు. నారాయణుడు అంటే ఏంటి? అందరి హృదయాల లోపల, అందరి జీవం లోపల ఉన్నటువంటి వాడు, ఆత్మ చైతన్యంగా ఉన్నటువంటి ఆ భగవంతుడు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము. అటువంటి సూర్యుడు మహోన్నతుడు. ఆ సూర్యుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటున్నాము. ఆ సూర్యుడు మనకు శాంతి ఇవ్వాలి, కాంతిని ఇవ్వాలి, స్థిరత్వాన్ని ఇవ్వాలి, అజ్ఞానం పోగొట్టాలి, అమోఘమైనటువంటి శక్తిని ఇవ్వాలి. ఎలా ఇస్తాడు? మనను ప్రేరేపించడం ద్వారా. ప్రేరేపించడం అంటే ఏంటో తెలుసుకుందాం. మన లోపల బ్యాక్టీరియా, వైరస్లు వచ్చినప్పుడు మన శరీరం ఆటోమేటిక్ గా పోరాడుతుంది. ఆ పోరాటం ఆగిపోయినప్పుడు ఏమైతుందంటే మనం యాంటీబయాటిక్ అది వేసుకుంటాం. అప్పుడు అది ఏమైతుందంటే ఎక్స్ట్రా సైన్యాన్ని ఇస్తుంది. ఆ ఎక్స్ట్రా సైన్యం మళ్ళీ మనకు వ్యాధితోని పోరాడేటటువంటి శక్తి ఇస్తుంది. దాన్ని ప్రచోదనం చెయ్యాలి. ఆ ప్రచోదనమే భగవంతుడు. మన లోపల భగవంతుడి శక్తి ఉంది. ఎప్పుడైతే సరిపోదు అనుకుంటామో అప్పుడు ప్రకృతి అంతా కూడా వ్యాపించినటువంటి ఆ చైతన్యాన్ని మనలోకి తెచ్చుకోవాలి అంటాం. ఇంకొక సులువైన ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రై చేస్తా. మన ఇంట్లో చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా, మన ఏమంటారు, మన చిన్నగా బల్బులు వెలిగించుకునేవి, ట్యూబ్ లైట్లు వెలిగించుకునేవి, ఫ్యాన్లు వెలిగించుకునేవి చిన్న చిన్న ఇవి ఉంటాయి. మనకు కొద్దిగా గీజరు, తర్వాత మనకు మైక్రోవేవ్, గ్రైండర్ ఇవన్నీ పెట్టుకునేవి పవర్ ప్లగ్లు. ఈ విధంగా మనం ఏం చేస్తాము, ఎక్కడెక్కడైతే మనకు పవర్ ఎక్కువ అవసరం అవుతుందో అప్పుడు అదే విద్యుత్ శక్తి ప్రసరించేది, అదే విద్యుత్ శక్తి, కానీ అందులోంచి మనం ఎక్స్ట్రా పవర్ లాక్కుంటాం. ఈ పాయింట్ అర్థం కావాలి. ఎక్స్ట్రా పవర్ రావాలి, అందుకే పవర్ ప్లగ్ పెడతాం. ఒకసారి ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడుగుతారా ఎవరైనా సరే, ఎందుకు మనం ప్రకృతి శక్తులు సూర్యుడి నుంచి ఆహ్వానిస్తున్నాము? అర్థం కాని వాళ్ళు అడగండి, మొహమాటం లేదు. ఇంకోసారి చెప్పంటే చెప్తా. హలో, ఇంకొకసారి చెప్పండి సార్. చెప్పండి సార్, ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు ఇంట్లోపల మీరు పవర్, ఇప్పుడు ఇంట్లోపల మీరు మామూలుగా వేసే ప్లగ్ పాయింట్ల లోపల మీరు గ్రైండర్, గీజర్ పెడతారా? జవాబు చెప్పండి. హలో, ప్లగ్ పాయింట్ గ్రైండర్ కి పెడతాం సార్ ప్లగ్లు. దానికి వేరే వాట్స్ ఉంటది సార్, వేరే ప్లగ్ పాయింట్ ఉంటది, హై వాట్స్ దాని ఎనర్జీ వేరే ఉంటుంది. 3 పిన్నులు ఉంటాయి సార్. దానికి 3 పిన్ పెద్ద ప్లగ్ పెడతాం మేడం. ఇప్పుడు ఇందాక ఎవరైతే ప్రశ్న అడిగారో సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి అని, వాళ్ళకి అర్థమైందా లేదా? ఎక్స్ట్రా ప్లగ్ పెడతామని అర్థమైందా లేదా? ఇందాక ఎవరైతే ఇంకొకసారి చెప్పండి సార్. ఇది అర్థమైంది సార్, ఇది అర్థమైంది కదా. అదే విధంగా ఏమవుతుందంటే మన శరీరంలో కూడా రోగం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో, యాంటీబయాటిక్ అవసరం లేదు. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఎంత పెద్ద రోగం వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, ఎయిడ్స్ వచ్చినా సరే మన శరీరంలో ఫైట్ చేసేటటువంటి శక్తి ఉంటుంది. దాన్ని రికవరీ మెకానిజం అంటారు. ఆ రికవరీ మెకానిజం ఆటోమేటిక్ గా మనకున్నటువంటి రోగాలను తగ్గించేస్తుంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. మరి అటువంటప్పుడు ఎందుకు మనకు భగవంతుడు అవసరము? ఎందుకంటే ఎప్పుడైతే అది సరిపోదో అప్పుడు మనకు భగవంతుడు అవసరము. మీ ఇంట్లో వెళ్తున్న ఎలక్ట్రిసిటీ అలా వెళ్తోంది, మీరు ప్లగ్ పాయింట్ పెట్టినా పెట్టకపోయినా వెళ్ళే ఎలక్ట్రిసిటీ ఒకటే. కానీ మీరు ఎప్పుడైతే ఎక్స్ట్రా పవర్ కావాలో అప్పుడు ఎక్స్ట్రా ప్లగ్ పాయింట్ పెట్టి అందులోంచి పవర్ ని తీసుకుంటారు. అవునా కాదా? అవును సార్. సార్, మనలో రోగ నిరోధక శక్తి ఉన్నప్పుడు ఆ రోగాలు ఎందుకు వస్తాయి సార్? ముందుగానే అది వచ్చినప్పుడే అటాక్ శత్రువులు వస్తాయి. శత్రువులు మనలోకి వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, శత్రువులతో పోరాడతాం. వైట్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి కదా, అవి పోరాడతాయి. పోరాడినప్పుడు ఏమవుతుంది, అది శక్తి సరిపోదు, మనకు ఆ శక్తి సరిపోదు. అప్పుడు ఏం చేస్తాం, యాంటీబయాటిక్ తీసుకుంటే మన సైన్యానికి ఎక్స్ట్రా సైన్యం వస్తుంది అన్నమాట. అంటే ఏ విధంగానైతే ఇండియన్ ఆర్మీ సైన్యం కనుక శక్తి సరిపోకపోతే ఒక్కొక్కసారి అప్పుడు ఏమవుతుంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళి వాళ్ళకు సహాయం చేస్తారు. అర్థమైందా ఇప్పుడు?
అదే విధంగా మన శరీరంలో పోరాడే శక్తి ఉన్నప్పటికీ కూడా బయట ఉన్న విషయాల వల్ల మనకేమవుతుంది, లోపల రోగాలు రావడం జరుగుతుంది. ఆ రోగాలు రావడం వల్ల ఏమవుతుంది, మన సైన్యం యొక్క శక్తి సరిపోక మనం ఎక్స్ట్రా సైన్యాన్ని ఇంజక్షన్ల రూపంలో, టాబ్లెట్ల రూపంలో తీసుకుంటాము. ఈ పాయింట్ అర్థమైందా కాలేదా? మనం ఆరోగ్యం తగ్గినప్పుడు సార్, శరీరంలో బలం లేనప్పుడు వస్తాయి రోగాలు. రక్త ప్రసరణ తగ్గుతుంది, రక్తం బ్లడ్ తగ్గినప్పుడు వస్తాయని. సరే, నేనేమంటున్నానంటే నిరోధ యాంటీబయాటిక్ ఎందుకు తీసుకు, నేను అన్నదాన్ని మీరు ఇంకొక డైరెక్షన్ లో తీసుకెళ్ళకండి దయచేసి. నేను అన్నది అన్నట్టుగానే రిపీట్ చేయండి. సార్ నేను చెప్తాను సార్. మీరు ఏం చెప్పారంటే మన శరీరంలో అంతవరకు అర్థమైంది. రికవరీ మెకానిజం ఉంది, అది సరిపోతుంది యాక్చువల్లీ. కానీ మనకి ఎక్స్ట్రా ఎనర్జీ కావాలని అనుకున్నప్పుడు, అంటే ఏమైనా వ్యాధులు అవి వచ్చినప్పుడు మనం మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ద్వారా దాన్ని నిరోధించుకుంటాము అని చెప్పారు. నిరోధించుకోము, యుద్ధం చేస్తాము. Sorry, నిరోధించడం దాన్ని నాకు తెలియదు రాదు. దాన్ని ఫైట్ చేస్తాం, దాన్ని తగ్గించుకోవడానికి చూస్తాం. పెంచుకుంటాం. బయట నుంచి ఆ స్టూడెంట్స్ చాలా తెలివైన వాళ్ళు, పరమానందయ్య శిష్యులు అంటే పూర్వకాలంలో అనేవాళ్ళు. సో చిన్న విషయం ఎందుకు అర్థం కాదు ఒక్కొక్కసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మన శరీరము చెడు మంచి అని రెండు ఉంటాయి. చెడు వచ్చి మన శరీరంలో చేరుతుంది, ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు, ఇంకేదన్నా ఏదో వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మన శరీరం పోరాడుతుంది. పోరాడినప్పుడు శక్తి సరిపోదు. అప్పుడు ఏం చేస్తాము, 2 రోజులు చూస్తాము, శక్తి దానంతట అదే వచ్చి పోరాడిందా సరిపోతుంది. ఒక్కసారి మన సైన్యము, శరీరంలో ఉన్న సైన్యము పోరాడి వాటిని బయటికి వెళ్ళగొట్టేస్తాయి. అలా కానప్పుడు ఏమవుతుంది అంటే మనం బయట నుంచి శక్తిని తెచ్చుకోవాలి. అది మనకు మందుల రూపంలో, యాంటీబయాటిక్ రూపంలో. దాని రోగాన్ని నిరోధించడం కోసం కాదు. రోగం నిరోధించడం అంటే వ్యాక్సిన్ అంటారు దాన్ని, యాంటీబయాటిక్ అనరు. వ్యాక్సిన్ అంటే ఏంది, రోగం మనలో రాకుండా నిరోధించే దాన్ని వ్యాక్సిన్ అంటారు. నేనేమంటున్నాను, రోగం వచ్చిన తర్వాత పోరాడే సైన్యం ఏదైతే ఉంటుందో, ఆ సైన్యం వచ్చినప్పుడు మనకేమవుతుంది, ఆ సైన్యము ఇంజక్షన్ల రూపంలో, టాబ్లెట్ల రూపంలో తీసుకుని కొత్తగా వచ్చినటువంటి శత్రు సైనికులు ఎవరైతే ఉన్నారో, విషపు బ్యాక్టీరియా, విషపు వైరస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని ఫైటింగ్ చేస్తాం. చేసి వాళ్ళని అందులోంచి తరిమి కొడతాము. ఈ పాయింట్ అర్థమైందా లేదా? ఇంకొకసారి చెప్పరా, పోనీ ఇంకొకసారి చెప్పరా. అదే అంతవరకు అర్థమైంది. అర్థమైంది. సూర్యునిలోని శక్తిని అది అర్థమైంది. అది పాయింట్ నెంబర్ 1. అక్కడ ఆపేయండి, దయచేసి ఆపేయండి. పాయింట్ నెంబర్ 1 అందరికీ అర్థమైతే పాయింట్ నెంబర్ 2కి వెళ్తాను. మన ఇంట్లోపల కరెంట్ అన్ని చోట్ల నుంచి ప్రవహిస్తుంది. మీరు గీజర్ వేయలేదు, ఓకే, తర్వాత మీరు గ్రైండర్ వేయలేదు, తర్వాత మైక్రోవేవ్ వేయలేదు, చిన్న ప్లగ్లతోని మీకు నడిచిపోతుంది పవర్. అవునా కాదా? ఎస్ ఆర్ నో? లైట్లకి, ఫ్యాన్లకి మామూలు దాంతోనే అయిపోతుంది. మీరు ఎప్పుడైనా గ్రైండర్ వేయాలి, లేదా వాషింగ్ మెషిన్ వేయాలి, మైక్రోవేవ్ వేయాలి, ఏసీ వేయాలి, మీరు అదే ప్లగ్ వాడతారా, లేకపోతే కొత్త ప్లగ్ వాడతారా? సెపరేట్ ప్లగ్ వాడతాం. పెద్ద ప్లగ్. అలా ఆ ప్లగ్ వాడము అన్న వాళ్ళు ఎవరో ఒకసారి చెప్పండి. అలాంటి పెద్ద ప్లగ్ వాడము. 3 పిన్ ప్లగ్ వాడతాం. 3 పిన్ చిన్నదానికి కూడా 3 పిన్ ఉంటుందండి, కానీ పవర్ ప్లగ్ అంటే పెద్దగా ఉంటుంది. అది ఎక్కువ శక్తిని మనకు తీసుకుంటుంది. ఎక్కువ పవర్ ప్లగ్, ఓకే, ఎక్స్ట్రా యాంపియరేజ్ ఉన్నటువంటి ప్లగ్ ను మనం తీసుకుంటాము. అవునా కాదా? ఇది ఎవరికి తెలీదా? అవును సార్, తీసుకుంటాం. అరేంజ్మెంట్స్ ముందరే చేస్తాం కదా ఇంట్లో అవన్నీ. ప్లగ్ కంపల్సరీ సార్, లేకుంటే నడవని. గ్రైండర్ కాదు, మీరు చిన్న ప్లగ్ తోని మీ ఇంట్లో మీరు ఒకసారి వెళ్ళి చూడండి, మామూలు ప్లగ్ ఉందా లేకపోతే పవర్ ప్లగ్ ఉందా చూడండి. పవర్ ప్లగ్ ఉంది, అవునా? పవర్ ప్లగ్స్ ఉంటాయి. ఎక్స్ట్రా శక్తి అవసరమైనప్పుడు, అంటే మనకు మామూలు శక్తి కంటే కూడా ఎక్స్ట్రా శక్తి అవసరమైనప్పుడు, సర్వత్రా వ్యాప్తి ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో మన ఇంట్లో అంతటా వ్యాప్తి చెందుతున్నటువంటి ఎలక్ట్రిసిటీ, దానిని బతిమలాడుకుని ఎక్స్ట్రా శక్తిని తీసుకుంటున్నామా లేదా? సార్ మేము బతిమలాడడం సార్ అనకండి. బతిమలాడడం అంటే పెద్ద ప్లగ్ పెడతారా? ఎస్ సార్ నో? అదే విధంగా జీవితం లోపల మనకు ఎన్నో రకాల పోరాటాలు వస్తూ ఉంటాయి. ఆ పోరాటాలు వచ్చినప్పుడు మరి మన లోపల ఎలక్ట్రిసిటీ ఉందా? ఉంది. మన లోపల చైతన్యం ఉందా? ఉంది. కానీ ఈ చైతన్యం ఎప్పుడు సరిపోదు మనకు. అప్పుడు ఏం చేస్తామంటే సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి చైతన్యాన్ని మనకు మరింత శక్తినివ్వమని, మనల్ని ప్రేరేపించమని అంటాము. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? భగవంతుడు వచ్చాక ఇంజెక్షన్ ఇస్తాడు. ఇవ్వగానే ఏమవుతుంది? అప్పుడు మనలో ఉన్నటువంటి అన్ని నరాలు ఉత్తేజితులైతాయి. అవి మళ్ళీ పోరాడేది మనమే. కానీ ఆ ఎక్స్ట్రా ఇంజెక్షన్ వల్ల మనం పోరాడుతున్నాము. ఆ ఎక్స్ట్రా ఇంజెక్షన్ ఇక్కడ ఏంటంటే ఆదిత్య హృదయం ద్వారా
లేదా మనకు విష్ణు సహస్రనామాల ద్వారా, లలితా సహస్రనామాల ద్వారా భగవంతుడిని భక్తిగా ప్రార్థించడం ద్వారా, ప్రకృతి నియమములను అనుసరించడం ద్వారా ఆ శక్తిని మనలోకి ఆహ్వానించడం ద్వారా మనము జీవన పోరాటాన్ని జరపడం సులువవుతుంది. అర్థమైందా కాలేదా మళ్ళొకసారి చెప్పమంటే చెప్తాను, ఏం పర్వాలేదు. అర్థమైంది సార్. కాదు కదా, అర్థం కాని వాళ్ళు అడగండి. అర్థమైందండి. ఒక్కళ్ళు అడిగినా చెప్తా నేను, మొహమాట పడకుండా. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్ అందరికి. సరే, మన లోపల శక్తి సరిపోనప్పుడు మనం బయట చెప్పండి సార్. చెప్తున్నాను, అదే చెప్తున్నాను. మన లోపల శక్తి సరిపోనప్పుడు మనం బయట నుంచి శక్తిని తీసుకుంటాం కదా. అదే విధంగా మన లోపల దేవుడు ఉన్నప్పటికీ, దేవుడి యొక్క శక్తి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి సరిపోదు. అప్పుడు దైవ ప్రార్థన ద్వారా ఆ శక్తిని మనలోకి తీసుకుంటాం. అర్థమైందా వేణుగోపాల్ గారు? వేణుగోపాల్ గారు అర్థమైందా? సార్. సో కాబట్టి ఇప్పుడు ఏమైంది, భగవంతుడి యొక్క చైతన్యం, భగవంతుడి చైతన్యం అంతా వ్యాప్తి చెందింది. మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉన్నట్టుగా భగవంతుడి చైతన్యం అంతా కూడా వ్యాప్తి చెందింది సూర్యరశ్ముల ద్వారా. ఆ వ్యాప్తి చెందినటువంటి శక్తిని మనం ఏం చేస్తున్నామంటే మనలోకి స్వీకరిస్తున్నాము. రాముడికి కూడా అదే జరిగింది. రణరంగం లోపల ఆయనకు అవసరమైనప్పుడు ఏమైందంటే ఆ విధంగా ఆ శక్తిని రాముడు తీసుకోవాలి. ఎందుకంటే ఆయనకు కావలసినటువంటి ప్రాబ్లం ఏమిటి, ఆయనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే అలసిపోయాడు. తన లోపల శక్తి ఉన్నది, కానీ అలసిపోయాడు. అలసిపోయినటువంటి వ్యక్తికి కావాలి. అందుకే ఈ ఆదిత్య హృదయం అనేటటువంటిది అగస్త్యుడు ఇవ్వడం జరిగింది. ఇది లోపల మొదటి 9, ఇందులో చాలా రకాల డివిజన్స్ చాలా మంది చేస్తూ ఉంటారు. 9 శ్లోకాలు, మొదటి శ్లోకాలు ఏంటంటే జస్ట్ అంటే ప్రీఫేస్ లాగా, పూర్వరంగము అంటాం కదా అది. తర్వాత ఉన్న లాస్ట్ 9 శ్లోకాలు గనక మనం కలుపుకున్నట్లయితే ఆ లాస్ట్ 9 శ్లోకాలు అవేంటంటే ఈ స్తోత్రం చదవడం వల్ల ఏమిటి ప్రశస్తి ఏమిటి అనేటటువంటిది. తర్వాత ఫలశ్రుతి, దాని యొక్క గొప్పతనము, ఫలశ్రుతిని లాస్ట్ 9 శ్లోకాలు ఇస్తాయి. మధ్యలో ఏవైతే 12 ఉన్నాయో ఈ 12 శ్లోకాలు ఇవి 12 మంది ఆదిత్యులను సూచిస్తాయి అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అందుకే వీటిని ఏమంటారు, ద్వాదశాత్మ నమోస్తుతే అని చెప్పేసి మధ్యలో ఒక నమో వాక్యం వస్తుంది. మీకు మనం గ్రాడ్యువల్లీ యాజ్ వి గో మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా ఏమైందంటే ఇటు 9 కనుక తీసేస్తే మధ్యలో ఉన్నటువంటి 12 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో 12 నెలలలో వెళ్లే ఆదిత్యుడి యొక్క రూపాలు. ఆదిత్యుడు 12 రూపాలలో తిరుగుతూ ఉంటాడు. అందుకే కాశీ లోపల కనుక మీరు చూసినట్లయితే ద్వాదశ ఆదిత్యులు ఉంటారు. అందరు ఆదిత్యుల్ని మనం చూడం. యాక్చువల్లీ కాశీకి వెళ్ళిన వాళ్ళలో పాపం చాలా మంది ట్రై చేస్తారు అందరు ఆదిత్యులని చూద్దామని. కొద్ది మందిని మాత్రమే మనం చూడగలగడం జరుగుతుంది. కొద్ది మందినే చూస్తాం మనం. లోలార్క ఆలయం వెళ్ళారండి ఎవరైనా కాశీ లోపల? అలాంటివి 12 ఆలయాలలో 10 ఆలయాలని మనము సులువుగా చూడడానికి అవకాశం ఉంది కాశీలో. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క చోట సూర్యుడి యొక్క కాంతి పడుతుంది. జంతర్ మంతర్ చూసారండి ఎవరైనా? జైపూర్ లో ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది. జంతర్ మంతర్ అని చూసారా? రెండు చూసామండి. చూసాను. ఆ జంతర్ మంతర్ లో కనుక చూసినట్లయితే ఆ జంతర్ మంతర్ లో 12 రకాల పెద్ద పెద్ద బావులు లాంటివి ఉంటాయి. పెద్ద గుండాలు. పిల్లవాడు పుట్టగానే తీసుకెళ్తారు. వాడి నీడ ఎక్కడ పడుతుంది చూస్తారు, పట్టి వాడు ఆ రాశిలో పుట్టాడు అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో సూర్యుడి యొక్క గమనం ద్వారా మనకు ఎన్నో విషయాలు ఎప్పటి నుంచో తెలుస్తున్నాయి. సూర్యుడి నుంచి తెలిసేటటువంటివి మనకు చాలా విషయాలు, గొప్ప గొప్ప విషయాలు. సూర్యుడి నుంచి మనకు టైం తెలుస్తుంది. అంతేకాదు టైం కూడా మళ్ళీ 2 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకు సూర్యుడితో వచ్చేటటువంటి టైము. ఇంకోటి ఏంటంటే మనసు యొక్క టైం. మనసు ఎప్పుడు ఎక్కడికైనా ఏ చోటికైనా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎక్కడికైనా వెళ్ళిపోగలదు. కానీ సూర్యుడు ఇచ్చే టైం మాత్రం చాలా యాక్యురేట్ గా ఉంటుంది. సో కాబట్టి సూర్యుడిని గుర్తించడం అనేటటువంటిది ఎప్పటి నుంచో ప్రారంభమైంది. ఆ సూర్యుడి ఆధారంగానే మన జీవితం మొత్తము కూడా నడుస్తుంది, ఎప్పటి నుంచో నడుస్తుంది. కాబట్టి సూర్యుడే ఈ సర్వశక్తికి కూడా కారణము, సర్వశక్తికి కారణం. అందుకే ఖచ్చితంగా ఏమంటారంటే బాబు 3 సార్లు సూర్యుడి యొక్క ఆదిత్య హృదయాన్ని చెయ్యి, విజయం లభిస్తుంది. దేనిపైన విజయం లభిస్తుంది? శత్రువుల పైన విజయం లభిస్తుంది, అపజయం పైన విజయం లభిస్తుంది. అన్నిటికంటే గొప్పగా మనం తెలుసుకునేటటువంటి సత్యం ఇదే. మనం కార్యోన్ముఖులు కావాలి అంటే ఇది ఖచ్చితంగా మనకు అవసరమైనటువంటిది. అలసిపోతున్నాడు రాముడు, అలసిపోతున్నాడు. యుద్ధం పట్ల విముఖత కూడా వస్తుంది. కాబట్టి ఏంటి, సూర్యుడిని మొదటి 6 శ్లోకాల లోపల సూర్యుడిని పూజించాలి. 7 నుంచి 14 లోపల ఆయన యొక్క ప్రశస్తి, 15 నుంచి 21 వరకు ఆయన యొక్క ప్రార్థన, 22 నుంచి 27 వరకు ఆ ఫలాల యొక్క వర్ణన,
చివరి 3-4 శ్లోకాలలో ఫలితాలు. ఇలాగ రకరకాల డివిజన్స్. కొంతమంది ఇంకొక రకమైనటువంటి డివిజన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా గమ్మత్తుగా చెప్తుంటారు. ఇందులో మొదటి 2 శ్లోకాలు ఏమో అగస్త్యుడు రాముడి దగ్గరికి రావడం తెలుస్తుంది. తర్వాత 3-5 శ్లోకాలు అసలు ఈ పారాయణం ఎందుకు చేయాలి అనేది తెలుస్తుంది. 6-15 అంటే సూర్యుడు అంటే ఎవరో కాదు, ఆ బయట కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడా, అది నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము. కాబట్టి బాహ్య స్వరూపము అంతఃస్వరూపము ఒకటే అని తెలియజేసేది 6-15 శ్లోకాలు. 16-20 శ్లోకాలలో మంత్ర జపం, ఆయన మంత్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనము యాజ్ వి గో మనకు ఇంకా చాలా బాగా అర్థమవుతాయి. 21-24 శ్లోకావంతరాలు సూర్యుడి గురించి. ఆ 25-31 వరకు ఏం ఫలితాలు కలుగుతాయి, పారాయణ చేయవలసినటువంటి విధం ఏమిటి, ఇవన్నీ కూడా మనకు తెలుసుకుంటాం. సూర్యుడి గురించి తెలుసుకుంటాం. సో ఇందులోపల మళ్ళీ ఒకసారి శ్లోకాల నుంచి ప్రారంభించుకుందాం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైష్య సమాగమ్య ద్రష్ట్యుం అభ్యాగతః రణం ఉపాగమ్యం బ్రవీత్ రామం అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वान् अरीन् वत्स समरे विजयिष्यसि आदित्य हृदयं पुण्यं सर्वशत्रु विनाशनम् जयावहं जपेन्नित्यम् अक्षयं परमं शिवम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वपाप प्रणाशनम చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం. చాలా గొప్ప శ్లోకాలు. ఇదంతా కూడా రాముడు ఏ విధంగా తను బాధలో ఉన్నాడు, ఎందుకు బాధ, రాముడిది ఎందుకు బాధ, అలసట చాలా రకాలుగా. జిమ్కి వెళ్ళి బాగా కష్టపడ్డాం, లేదా పొద్దునే వెళ్ళి వాకింగ్ చేసాం, మంచిది, అది చాలా మంచిది. అదే కాకుండా ఏదైనా స్తోత్రాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం, బుద్ధికి కాస్త అలసత్వం ఇచ్చాం, అది కూడా మంచిదే. కాకపోతే రాముడు పడ్డటువంటిది ఇటువంటి అలసట కాదు. ఏదైతే కావాలని చెప్పి మన ఫిజికల్ గా మెంటల్ గా ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి అలసట కాదు. ఇది గత వారం కూడా తెలుసుకున్నాం. ఇది మంచిది. యాక్చువల్లీ రోజంతా కష్టపడ్డాం అనుకోండి, హ్యాపీగా నైట్ అయితే చక్కగా పడుకోవచ్చు. రోజంతా చదువుకున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉంటారో సైంటిస్ట్ వాళ్ళు కూడా చాలా చక్కగా పడుకుంటారు. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే మన మనస్సు శరీరము పదునవుతుంది. వీటికి చాలా మంచిది. ఎగ్జామ్స్ రాయడము, పుస్తకాలు రాయడము, ఇవన్నీ కూడా మనకు చాలా మంచివి. కాకపోతే రాముడి అలసట అలాంటిది కాదు. రాముడిది అలసట ఏంటంటే శరీరం అంతా కూడా హూనం అయిపోయింది. సీతాదేవి చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోవడము, అక్కడి నుంచి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళడము, ఈ మధ్య లోపల వీరాధుడు రావడము, తర్వాత కబంధుడి యొక్క మరణము, తర్వాత మళ్ళీ అంతా చేసిన తర్వాత ఇన్ని రోజుల పాటు సీతాదేవికి దూరంగా ఉండడము, అసలే అరణ్యవాసం కష్టము అంటే కొత్త కొత్త ప్రాబ్లమ్స్ రావడము, వారధి నిర్మించడము, మళ్ళీ వారధి నిర్మించి లంకా నగరాన్ని ప్రవేశించడము, మళ్ళీ ఇక్కడ యుద్ధం చేస్తూ నానా రకాలుగా కష్టపడుతున్నాడు. ఎంతో మంది, రాముడికి కూడా బాణాలు తగులుతాయి కదా, రాముడి బాణాలు వేరే వాళ్ళకి తగులుతున్నాయి, వేరే వాళ్ళ బాణాలు కూడా రాముడికి తగులుతున్నాయి. యుద్ధం చేసి 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 ఆయన ఏది ఇంకా ఓపిక ఏది ఆయనకి. మళ్ళీ ఆయనకు తెలుసు క్లియర్ గా, ఇక్కడ కనుక ఇంకా టైం ఉంది, ఈ టైం కనుక దాటిపోతే రావణాసురుడు సీతాదేవిని చంపేస్తాడు. ఎందుకంటే బలాత్కారం చేయడానికి అవకాశం లేదు ఆయనకి, శాపం ఉంది కాబట్టి ఏం చేయాలి, అంత లోపల సీతాదేవిని రక్షించాలి. సముద్రం అడ్డం వచ్చింది, దాన్ని దాటాడు. అన్ని చోట్ల ఎక్కడ చూస్తే అక్కడే ప్రమాదాలు, ఎక్కడ చూస్తే అక్కడే జీవితం లోపల ఇబ్బందులు. ఇటు చూస్తే రావణాసురుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, చాలా శక్తిమంతుడు, మామూలుగా కూడా చాలా సమర్థుడు, అదిగాక ఎన్నో వరాలు ఉన్నటువంటి వాడు, అదిగాక సహజంగా ఉన్నటువంటి రాక్షస బలం. ఇది కాకుండా ఏంటి, రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తున్నాడు. రావణాసురుడి రాజ్యంలో అందరూ హ్యాపీగా ఉన్నారు, జనాలంతా హ్యాపీగా ఉన్నారు, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అందరివి కూడా బంగారపు ఇండ్లు, పెద్ద పెద్ద భవనాలు, అసలు పేదవాళ్ళు అనే వాళ్ళే లేరు. పరాక్రమం కూడా ఏమీ తక్కువైనటువంటి వాడు కాదు. రాముడితోటి మనం తెలుసుకున్నాం, బాగా హోరాహోరీగా పోరాడతాడు. సరే ఒకసారి రాముడి చేతిలో ఓడిపోతాడు, రెండోసారి సరే మరణిస్తాడు కూడా. కానీ అంత శక్తి,
అంటే రాముడు ఒక దేవుడి పైన కూడా పోరాడగలిగాడు. రాముడు మానవుడి రూపంలో వచ్చినప్పటికీ కూడా ఆయనతో పోరాడడం ఇది మాటలు కాదు, చాలా కష్టమైనటువంటిది. కానీ ఏమైంది, రావణాసురుడు రావడం అనేటటువంటిది ఏంటి, ఏమీ లేవు, హ్యాపీగా కూర్చున్నాడు, మంచిగా తాగుతున్నాడు, తింటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్. రావణాసురుడు లోపల అలసత్వం లేదు, కానీ రాముడి లోపల అలసత్వం ఉంది. ఇదే మన జీవితానికి మనం కూడా చూసుకోవాలి. ఒక సమస్య వచ్చింది అంటే తర్వాత ఇంకో సమస్య వచ్చేస్తుంది. ఒక సమస్య అయిపోయింది, ఇంకా నాకు జీవితంలో పర్వాలేదు అనుకునే లోపల మళ్ళీ పెద్ద సమస్య ఒకటి పడుతుంది. అమ్మయ్య ఇవాళ రిలాక్స్ అయ్యాను అనేసరికి 2 రోజులు పెద్ద. అందువల్ల మనకు జీవితం లోపల లావా, మనం నిన్న కూడా తెలుసుకున్నాం, మన జీవితం లోపల ఏదో తెలియనటువంటి అసంతృప్తి, అసంపూర్ణమైనటువంటి జీవితం, ఎక్కడో నిరుత్సాహం. రాముడు ఇలా నిరుత్సాహంగా ఉన్నాడు, మరి అక్కడ రావణుడు చూస్తే మంచిగా సర్వశక్తిమంతుడై ఉన్నాడు, చాలా చక్కగా వచ్చాడు. మరి ఈ సమయం లోపల అందరూ దేవతలందరూ వచ్చేసారి యుద్ధాన్ని చూద్దామని. ఆ దేవతలందరితోని కూడుకుని ఇక్కడికి అగస్త్యుడు కూడా వచ్చాడు. అగస్త్యుడు చూశాడు, ఇక్కడ భగవాన్ ఋషి అని అంటున్నాడు, అగస్త్యుడిని దేవుడితో పోలుస్తున్నాడు ఇక్కడ. ఎందుకు, అగస్త్యుడికి రాముడి మీద చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఇది మనం మొదటి టోపలో కూడా తెలుసుకున్నాము. రాముడికి అనేక రకాల ఆయుధాలు ఇస్తాడు ఆయన. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ రాముడికి బ్రహ్మాస్త్రం ఇచ్చినది కూడా అగస్త్యుడే. అటువంటి అగస్త్యుడు రాముడిని చూశాడు, రాముడి విషయం అర్థమవుతుంది, ఇతను మానసికంగా ఆందోళన చెందాడు, నిరుత్సాహం పొందుతున్నాడు, శరీరంలో శక్తి లేదు ఈయనకి. రాముడి లోపల ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నూతన ఉత్సాహం, పరాక్రమం లేక కాదు, రాముడు సత్యధర్మ పరాక్రముడు, కానీ రాముడి లోపల కావాల్సింది ఏంటంటే ఆ కీ తిప్పడం, యాక్టివేట్ చేయడము. రాముడు స్వతహాగా మహానుభావుడు, ఆపదని ఎదుర్కోగలిగేటటువంటి వాడు. జీవితం అంతా కూడా మనకు ప్రమాదాలు వస్తూనే ఉంటాయి, ఇది మన విషయంలో కూడా సత్యమే. ఒక మానవుడి జీవితంలో ఎన్ని కష్టాలు వస్తాయి అనేది రాముడి యొక్క జీవితాన్ని చూసినప్పుడు తెలుస్తుంది. కాబట్టి మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చిన ప్రతిసారి కూడా ఎంతో కొంత దైవ శక్తిని ఆధారంగా చేసుకుని పోరాడాలి. కొత్త కొత్త ఆయుధాలు, ఇవాళ తెచ్చినటువంటి ఆయుధము మళ్ళీ రేపు ఉండకపోవచ్చు. ఉదాహరణకి మనం చిన్నప్పుడు వాడిన యాంటీబయాటిక్స్ ఇప్పుడు ఎప్పుడైనా పనిచేస్తున్నాయా అండి? ఎవరైనా చెప్పండి. ఎవరైనా ఈ రోజుల్లో కూడా పెన్సిలిన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారా? పెన్సిలిన్ తీసుకుంటున్నారా? ఒక యాంటీబయాటిక్ అయిపోయింది అంటే వేరే యాంటీబయాటిక్ రావాలి. కాబట్టి జీవితం లోపల కూడా ఆయుధాలు ఎప్పుడూ ఒకటే ఉండవు. ఇవాళ వాడిన ఆయుధం రేపటికి తుప్పు పట్టిపోయి పనికిరాదు. కొత్త ఆయుధాలను తెచ్చుకోవాల్సినటువంటి అవసరము ఉంది. కాబట్టి మళ్ళీ కొత్త ఆయుధాలు తెచ్చుకోవాలి, మళ్ళీ కొత్త ఆయుధం. జీవితం అంతా కూడా కొత్త ఆయుధాలు. సార్ ఇక మేము ఎంజాయ్ చేయొద్దా సార్? ఎవడైతే ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడో వాడికి ఎంజాయ్మెంట్ దొరకదు. ఎవడైతే పోరాడతాడో వాడికి మాత్రమే ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. ఇది మనము రాముడి యొక్క జీవితాన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. రాముడి జీవితం లోపల అదే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనం పోరాడి తీరవలసిందే, తప్పించుకోలేము. ఈ విషయము మన అందరికీ కూడా తెలియాలి. ఏదో మనం ఏంటంటే పోరాడకుండా సూక్ష్మంగా అయిపోతుంది అని అనుకుంటున్నాం, కానీ కాదు. ఇప్పుడు శ్లోకాన్ని ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. శ్లోకం లోపల ఏదన్నా పదం అర్థం కాకపోతే అడగండి, నేను చెప్తాను. తతో అంటే తతహ అంటే తర్వాత, అంటే అదే ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ అన్నట్టుగా. యుద్ధ పరిశ్రాంతం అంటే విశ్రాంతి, పరిశ్రాంతి అని వింటారు కదా. పరిశ్రాంతం అంటే బాగా అలసిపోయినటువంటి. తతో యుద్ధ పరిశ్రాంతం, ఈ యుద్ధం వల్ల బాగా అలసిపోయినటువంటి. సమరే అంటే యుద్ధంలో, సమరే చింతయ యుద్ధం లోపల చింతతోటి, ఆలోచనలతోటి, స్థితం అంటే ఉన్నవాడై, నిలపబడిన వాడై. చింత అంటే ఏంటి? ఈ 2 రకాల బాధలు. ఒకటి ఏంటంటే శోకము, ఇంకోటి ఏంటంటే చింత. ఎవరైనా కారణం చెప్పండి, శోకంకి చింతకు డిఫరెన్స్ ఏంటండి? శోకం అంటే బాధ, దుఃఖము, చింత అంటే ఆలోచన, ఎప్పటికీ ఉంటుంది సార్. శోకం అనేది ఏంటంటే ఒక్కసారి ప్రాబ్లం రాగానే బోరున ఏడ్చేసేయడం శోకం. చింత అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత, ప్రాబ్లం అయిపోయిన తర్వాత కూడా. అదే చింత అంటే దిగులు కిందకి వస్తుంది కదా, దిగులు కిందకి వస్తుంది చింత అంటే. సో ప్రాబ్లం కి ముందు, ప్రాబ్లం కి తర్వాత కూడా వచ్చేటటువంటిది చింత. కానీ ఇక్కడ మనము ఏంటి, రాముడి లోపల శోకం లేదు, చింత, ఆలోచన. అలసిపోతూ ఉన్నాడు, యుద్ధంలో బాగా అలసిపోయి కాస్త చింతతోటి రాముడు ఉన్నాడు అని మొదటి లైన్. తర్వాత రావణంచ అగ్రత దృష్ట్వా, ఇది మనకు ల్యప్ ప్రత్యయం ఏదైతే ఉందో, ల్యప్ ప్రత్యయము, ఆ ప్రత్యయం. రావణంచ అగ్రత దృష్ట్యా, ఎదురుగా రావణుడు రావడాన్ని చూసి. రావణంచ అగ్రత ఎదురుగా, అగ్రత పరిత పూర్వత పశ్చిమత దక్షిణత ఇవన్నీ
అని చెప్తాం కదా మనం. అతః దృష్ట్వా చూసినటువంటి వాడై, యుద్ధాయ యుద్ధం కోసం, సముపస్థితం మంచిగా ప్రిపేర్ అయి, పూర్తిగా ఉపస్థితుడై ఉన్నాడు, సమంగా ఉపస్థితుడై ఉన్నాడు. అంటే తతః యుద్ధ పరిశ్రాంత సమరే చింతయాస్థితం. యుద్ధంలో అలసిపోయి చూస్తున్నటువంటి రాముడు ఒక పక్కన, మరొక పక్కన రావణుడు ఎదురుగా కనిపిస్తున్నాడు, పూర్తిగా సిద్ధమై సంసిద్ధుడై కనిపిస్తున్నాడు రావణుడు. ఓకేనా? ఈ లైన్ లో పదచ్ఛేదం అర్థమైందా అందరికి? ఏదన్నా పదం అర్థం కాకపోతే చెప్పండి, చెప్తాను. పదచ్ఛేదం క్లియర్ గానే ఉందా అందరికి? ఉపసర్గ కూడా ఉంది కదా సార్? ఏంటండి? ఉపసర్గ వస్తుంది కదా అందులో. త్వాల్యప్పు వచ్చింది కదా మనకు. దృష్ట్వా అనేది పరిశ్రాంతం అనేటటువంటిది ఉపసర్గ. అవును, త్వాల్యప్పు ప్రత్యయాలు కదా సార్, ఉపసర్గలు వేరే ప్రత్యయాలు వేరే. అవును. ఆవిడ చెప్తున్నది పరిశ్రాంతంలో వచ్చినటువంటి పరి గురించి చెప్తున్నారు ఆవిడ. అంతేకాదు సముపస్థితంలో కూడా మీకు ఉపసర్గ వచ్చింది. ఉపస్థితం సమ, అందులో రెండు ఉన్నాయి. సమ ఉపస్థితం అనే 3 పదాలు. అందులోపల మనకు రెండు ఉపసర్గలు కలిగాయి. సమ ఉపస్థితం. స్థితం అనేటటువంటిది ఒకటి, ఉపస్థితం అంటే సమీపంగా ఉండడం అనేది, సముపస్థితం అంటే బాగా సిద్ధంగా ఉండి దగ్గరగా ఉన్నటువంటి అనే మీనింగ్. సో 2 ఉపసర్గలు వచ్చాయి అందులో. ఓకే, క్లియర్ గా ఉందా? సో మొదటి శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, చాలా అలసిపోయినాడు రాముడు. ఎందుకు అలసిపోయినాడు? ఇంతవరకు పడ్డటువంటి బాధ ఎవరు, ఇది మన జీవితంలో కూడా మనం అందరము పడుతున్నటువంటి బాధే. బాధ అయిపోయింది అనుకునే లోపల ఎదురుగా మన శత్రువు సిద్ధంగా మనకు వస్తూ కనిపిస్తూ ఉంటాడు. ఏం చెయ్యాలి? మన శత్రువులు ఎదురుగా కనిపిస్తూ అవి అందరూ స్టార్టింగ్ లో మళ్ళీ డిస్కంటిన్యూ చేస్తాం. సరే చూద్దాంలో లెవెల్ 1 కూడా పంపిద్దాము. మళ్ళీ అందరూ కూడా నేర్చుకోండి ఒకసారి. సమాగమ్య అంటే డైరెక్ట్ గా సమంగా అందరూ ఒక దగ్గర జాయిన్ అయ్యి అని చెప్పి సమము అగమ్యము. ఓకేనా? అందరూ కలిసి అని చెప్పేసి కలిసి అనేటటువంటి మీనింగ్. యుద్ధాన్ని చూడడానికి దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి చేరుకున్నారు. దేవతలందరూ అక్కడికి వచ్చి చూస్తున్నారు అనమాట. ఇక వీళ్ళతో పాటుకు అగస్త్యుడు కూడా వచ్చాడు. ఎలా వచ్చాడు? ఉపాగమ్య, ఉప ప్లస్ ఆగమ్య, ఉప సమీపంగా, ఆగమ్య వచ్చి, లెప్ప ప్రత్యయం కూడా ఉంది లాస్ట్ లోపల. ఉప ప్లస్ ఆగమ్య లెప్ప ప్రత్యయంతో వచ్చి అబ్రవీత్. అబ్రవీత్ అంటే చెప్పాడు, అన్నాడు. బ్రవీత్, అబ్రవీత్ పాస్ట్ టెన్స్. అబ్రవీత్ రాముడితోటి. అగస్త్య భగవాన్ ఋషి అంటే గొప్పవాడైనటువంటి. ఇక్కడ భగవంతుడు రాముడా లేకపోతే భగవంతుడు అగస్త్యుడా? హలో, అగస్త్యుడే అవుతాడు సార్. గొప్పవాడైన అగస్త్య ఋషి, గొప్పవాడైనటువంటి అగస్త్యుడు అన్నమాట. భగవంతుడు స్వరూపమైనటువంటి అగస్త్యుడు. ఇక్కడ మనకు వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం ఏంటంటే, వాల్మీకి రాముడి దగ్గరికి భక్తుడు అగస్త్యుడు వచ్చాడు అని రాయలేదు. ఎంత బ్యూటిఫుల్ పాయింట్ ఉందంటే, తనే భగవంతుడు స్వరూపంలో రాముడి దగ్గరికి వచ్చాడు. మనిషికి కావాల్సింది ఏంటి అంటే, అవసరం వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి.
ఆ ఎక్స్ట్రా ఎనర్జీ కావాల్సి వచ్చినప్పుడు ఆయన ఏమైందంటే ఈయన దగ్గరికి చేరుకున్నాడు. అప్పుడు అగస్త్యుడు రాముడి దగ్గరికి వచ్చేసి ఇలా అన్నాడు. ఎలా అన్నాడు? సో మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ మొదటి నుంచి చూద్దాం. యుద్ధం చేసి బాగా అలసిపోయి ఉన్నటువంటి రాముడు బాగా చింతాక్రాంతుడై ఈ యుద్ధ రంగం లోపల అలా పడున్నాడు. ఆ ఎదురుగా చూసేసరికి రావణాసురుడు సర్వ సంసిద్ధుడై ఎదురుగా ఆయనకు కనిపిస్తున్నాడు. యుద్ధాన్ని చూడడానికి చాలా మంది దేవతలు వచ్చారు. వాళ్ళందరి లోపల అగస్త్యుడు కూడా వచ్చాడు. ఆయన చూసి రాముడి యొక్క అలసత్వాన్ని అలసిపోవడాన్ని అలసత్వం కాదు, సారీ, అలసత్వం అంటే బద్ధకం, అలా అలసిపోయి ఉండడాన్ని గుర్తించాడు. గుర్తించి ఆయన ఏం చేశాడు? రాముడి దగ్గరికి వచ్చేసి రాముడితోటి ఇలా పలికాడు. ఏమని పలికాడు? రామ రామ మహాబాహో, రామ రామ మహాబాహో, శృణు గుహ్యం సనాతనం, శృణు గుహ్యం సనాతనం, శృణు గుహ్యం సనాతనం, రామ రామ మహాబాహో. ఇక్కడ చాలా గొప్పది ఇది. మహాబాహో అంటే ఏంటండి? ఎవరైనా చెప్పండి. పెద్ద భుజములు గొప్ప బాహువులు కలవాడు. బాహువులు కలిగిన వాడు. అంటే ఇక్కడ బహువ్రీహి సమాసం. పెద్ద బాహువులు అనే బదులుగా సమాసం. శక్తి బాగా ఉన్నవాడు, బహువ్రీహి సమాసం సార్. పరాక్రమవంతుడైనటువంటి వాడు, పరాక్రమవంతుడైనటువంటి రాముడు అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే మనం దేవుణ్ణి ఇప్పుడు అర్ఘ్యమిస్తాం. ఉదాహరణకి అర్ఘ్యం ఇచ్చినప్పుడు రెండు పనులు చేస్తాం. ఒకటేమో కర్మ. కర్మ ఏంటి? మన చేతిలో ఉన్నటువంటి నీళ్లను భగవంతుడికి ఇవ్వడం. రెండోది దేవుణ్ణి మనం మనసు లోపల పూజిస్తూ ఉంటాం. దాన్ని ఉపాసన అంటారు. సో ఆదిత్య హృదయంలో ఒకేసారి రెండు పనులు చేస్తున్నాం మనం. ఏంటి? కర్మ ప్లస్ ఉపాసన. అర్థమవుతుందా ఈ పాయింట్? మనం చేసేది ఇళ్ల లోపల కర్మ చెయ్యము, ఉపాసన చెయ్యము. కర్మ కూడా సరిగా చేయం, ఉపాసన కూడా. పసుపు వేయమంటే కుంకుమ వేస్తాం, కుంకుమ వేయమంటే పసుపు వేస్తాం. అంత లోపల బ్రాహ్మణ ఆల్రెడీ మనకు ఆచమ్య అంటాడు. ఆచమ్యానం చేసే లోపల ఆయన ఆల్రెడీ వేరే చోటుకి వెళ్ళిపోతాడు. ముక్కు పట్టుకోండి అనే లోపల మనం ఇంకో దానికి వెళ్ళిపోతాం మనం. సో కాబట్టి ఏమవుతుంది? కర్మ కూడా సరిగా చేయడం లేదు, భావం కూడా సరిగా చేయడం లేదు. కాబట్టి ఏంటంటే మన హిందూ ధర్మంలో భావాన్ని సరిగా తెలుసుకుని చెయ్యాలి. కర్మ ప్లస్ ఉపాసన కలిసి రావాలి. ఉపాసనం అంటే భగవంతుడికి దగ్గరగా కూర్చోవడం, ఆసనం. ఉపాసనము కర్మ అంటే చేసేటటువంటి ప్రతి పని కర్మ. ఉపాసనం భగవంతుడికి దగ్గరగా మనము స్థలం పెట్టుకొని కూర్చోవడం, సీట్ వేసుకొని కూర్చోవడం, కుర్చీ పెట్టుకొని కూర్చోవడం. ఈ రెండు కూడా మనకు కలవాలి. కర్మ అనేటటువంటిది ఏదైతే ఉందో అది బాహ్యంగా మన వస్తువుల, మన చేతుల్లో ఉన్నటువంటి వాటి ద్వారా ఏదో చేస్తాం. వీటి పసుపు తీస్తాం, వీటి కుంకుమ వేస్తాం, ఇది కర్మ. ఉపాసన అంటే మనసుతోటి భగవంతుడిని ప్రార్థిస్తాం. సో మనస్సు, వాక్కు, కాయము అని ఏవైతే త్రిగుణాల ద్వారా చేస్తామో అంటామో, ఇందులో కర్మ ప్లస్ ఉపాసన రెండు కలిసి వస్తాయి. ఇది చాలా గొప్ప కలయిక అవుతుంది. ఇటువంటిది మహోన్నతమైనటువంటిది. ఆదిత్య హృదయం అనే స్తోత్రం లోపల మనకు భగవంతుడిని అర్థం చేసుకునేటటువంటి శక్తిని ఇస్తారు. ఎదురుగా దేవుడు కనిపిస్తూ ఉన్నాడు మీకు. కాబట్టి మన హృదయంలోకి వచ్చేసాడు ఆదిత్యుడు. తర్వాత ఏం చేస్తున్నాం? మనం అర్ఘ్యం ఇస్తున్నాం. సో ఇప్పుడు హృదయం లోపల భగవంతుడే ఉన్నాడు, బయట చేసే కర్మలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఈ విషయాన్ని చెప్తున్నది ఎవరు? అగస్త్యుడు భగవాన్ ఋషి. ఆయన చెప్తున్నాడంటే కర్మని మనం కర్మయోగంగా మార్చుకోవాలి. అప్పుడే అది మనని జ్ఞానానికి దారి తీస్తుంది అని మనం ఎన్నో తెలుసుకున్నాం. ఇక్కడ మహాబాహో, నీకు ఒక పెద్ద సీక్రెట్ చెప్తాను. ఎప్పటి నుంచో ఉన్నటువంటి సీక్రెట్ ఇది. ఓ భగవాన్ అని ఈయన అనాల్సిన వాడు తనే భగవంతుడుగా పూజింపబడుతున్నాడు. అంటే గురువు అనేటటువంటి వాడు ఏ విధంగా వస్తాడు అంటే భగవంతుడు రూపంలోనే వస్తాడు. అగస్త్యుడు గొప్పవాడా, రాముడు గొప్పవాడా అంటే రాముడు భగవంతుడుగా గొప్పవాడు అంటాం. కానీ కాదు, అందరిలో ఉన్నటువంటిది కూడా భగవంతుడే. ఇక్కడ గురువు రూపంలో వస్తున్నటువంటి భగవంతుడు ఎవరు అంటే ఆయన ఋషి, పవిత్రమైనటువంటి ఋషి. వచ్చేసి ఆయన డైరెక్ట్ గా ఏమంటున్నాడు తెలుసా? ఏన సర్వాన్ అరీన్ వత్స, అరీన్ వత్స. అరి అంటే ఎవరండి? అరి అంటే ఎవరు? శత్రువు కదా. శత్రువు. అరిషట్ వర్గాలు అంటూ ఉంటాం మనం కదా. ఆ అరిషట్ వర్గాల లాగా అరి అంటే శత్రువు అనే మీనింగ్ అన్నమాట. అరి అంటే శత్రువు. ఎవరో మ్యూట్ లో లేరండి, మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి. ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, హరి అంటే శత్రువు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? వత్స అంటున్నాడు. రామా రామా అంటే 2 సార్లు 3 సార్లు ఎందుకు పిలుస్తాం మనం? జనాల్ని ప్రేమతోటి పిలుస్తాం. ఈయన అగస్త్యుడికి రాముడు అంటే ఎంతో ప్రేమ, ఎంతో ప్రేమ. ఎందుకంటే బ్రహ్మాస్త్రం ఇచ్చినటువంటిది కూడా ఆయనే. ఇక్కడ రాముడిని చూసి ఆయన ఏంటంటే రామా రామా 2 సార్లు పిలుస్తున్నాడు. నువ్వు చాలా శక్తివంతమైనటువంటి వాడివి. ఒక రకమైన ఆందోళనతో వస్తున్నాడు ఆయన. అయ్యో నువ్వేమిటయ్యా బెంగపడుతున్నట్టుగా ఉన్నావు? నీ ముఖమేందయ్యా కళ తప్పిపోయింది? నువ్వెందుకు అట్లా ఆలోచిస్తున్నట్టుగా ఉన్నావు? నువ్వెందుకు చింతగా కనిపిస్తూ ఉన్నావు? రామా వత్స, నా కొడుక,
వత్స అంటే ఆవుదూడ, నా కొడుక, నా కుమార అన్నట్టుగా పిలుస్తున్నాడు. అంటే ఇది ఎట్లా చూపిస్తున్నాడు అంటే, ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తి మనకొచ్చి, నీకేం కావాలి, పాలు కావాలా, తీసుకో పాలు తీసుకో, ఇగో నీకేం కావాలి, అమృతం కావాలా, అమృతం తీసుకో, నీకేం కావాలి, చాక్లెట్ కావాలా, ఇదిగో చాక్లెట్ తీసుకో. సో ఏ విధంగానైతే తండ్రి కొడుకు దగ్గరికి వచ్చి ఉపదేశం చేస్తాడో, ఏ విధంగానైతే అత్యంత ప్రేమగా మనకు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వారి కళ్ళల్లో ఉన్నటువంటి ఆందోళనను మనం గుర్తించి వారి దగ్గరికి వెళ్తామో, అలాగా వచ్చేటటువంటి వాడు గురువు. అంతేగాని మీరు నా కాలు మొక్కండి, పైసలు ఇవ్వండి, నేను మిమ్మల్ని మణిద్వీపం తీసుకెళ్తా, వైకుంఠం తీసుకెళ్తాను అనేవాడు కాదు గురువు. గురువు మన కోసం తప్పించాలి. గురు సమాన్ దాతా నహి జాతక్ శిష్య సమాన్. శిష్యుడు బిచ్చగాడితో సమానము. గొప్ప బిచ్చగాడు ప్రపంచంలో ఎవడు అంటే శిష్యుడు. గురువుని మించినటువంటి దాత లేడు. అలా ఉండాలి. కానీ ఇప్పుడు ఏమైతుంది, రివర్స్ అయిపోతుంది. ప్రతి గురువు కూడా నాకు ఇన్ని డబ్బులే, అన్ని డబ్బులే, అంత డబ్బులే, ఇంత డబ్బులే అని చెప్పేసి కాళ్ళు పట్టించుకోవడము, జీవితాంతము మనను బానిసలుగా ఉంచడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉండడం మనం ఈ రోజుల్లో గుర్తిస్తున్నటువంటి సత్యము. కానీ మనకు కావాల్సింది ఏంటి, మనను అంత ప్రేమగా చూసుకుని మన కోసమై తప్పించేటటువంటి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తే ఇక్కడ అగస్త్యుడు వస్తున్నాడు. రామా బెంగపడకయ్యా, రామ నువ్వు బెంగపడకు, నీకేదో ఒక ఆయుధం ఇస్తాను అని చెప్పేసి. దీనికి మన తత్వ విధానంద గారు ఒక బ్యూటిఫుల్ కథ చెప్తారు. ఒకసారి వివేకానందుడు ఏదో ఆలయానికి వెళ్తే దక్షిణేశ్వరం దగ్గర ఎక్కడో బోల్డ్ నీ కోతులు వచ్చేసాయిట. రాగానే అప్పుడు చూసి ఒక సాధువు ఏమన్నట్ట అంటే, ఇలా ఒక కర్ర పడేసట. కర్ర పడేయగానే అప్పుడు ఈయన కర్ర గట్టిగా పట్టుకున్నట్ట. ఇది అందరికీ తెలిసిన కథనే, నాకు తెలుసు. సో ధర్మలత గారు ఆల్రెడీ థమ్స్అప్ పెట్టారు, ఎందుకంటే ఆవిడ వివేకానంద రామకృష్ణ మఠాన్ని బాగా ఫాలో అవుతారు. సో అయితే వాళ్ళ లోపల ఇది చాలా అప్పుడు ఏమైంది, ఈయన కర్ర గట్టిగా పట్టుకునేసరికి కోతులన్నీ తగ్గిపోయాయి. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, మన జీవితం లోపల మనకు కష్టాలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు మనం ఎదుర్కోలేమేమో అనిపిస్తుంది, ఇది కష్టమేమో అనిపిస్తుంది. కానీ మనం ఆలోచనలను కనుక ఒకసారి నిగ్రహించి ఒక్కసారి దాటితే చాలు, మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎప్పుడు ఇంకా మనం బాధపడము, ఆ ప్రాబ్లం మళ్ళీ మనం ఎప్పుడూ కూడా బాధించదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మన లోపల ఆత్మవిశ్వాసం అనేటటువంటిది పోతుందో, సో ఇది గుర్తుంచుకోవాలి. ఆదిత్య హృదయం అనేటటువంటిది మన లోపల ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఎప్పుడైతే మన లోపల ఆత్మవిశ్వాసం తగ్గుతుందో, ఎప్పుడైతే మనం లో అయిపోతామో, ఎప్పుడైతే మనము అయ్యో అని చెప్పేసి ఆత్మ న్యూనతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వస్తామో, అయ్యో ఈ సమస్య నుంచి నేను బయటికి రాగలుగుతానో లేదో అని చెప్పి బాధపడతామో, ఆ సమయం లోపల ఏదో ఒక గొప్ప ఉపదేశం నీ దగ్గరికి వచ్చి తీరుతుంది. ఆ ఉపదేశం వచ్చిన తర్వాత ఒక్కసారి ఆ ఉపదేశాన్ని సరిగా ఫాలో అయ్యి చూడు. ఆ ఉపదేశాన్ని కనుక ఒకసారి సరిగా ఫాలో అయ్యి చూసినట్లయితే మన జీవితం లోపల ఇంకా బాధ ఉండదు. ఎందుకంటే చావు అనేటటువంటిది ప్రతి ఒక్కరి జీవితం లోపల వచ్చేదే. ప్రతి ఒక్కరి జీవితం లోపల కూడా మరణాన్ని తప్పించుకునేటటువంటి వారు లేరు. ధైర్యంగా ఉన్నవాడు చనిపోతాడు, భయంగా ఉన్నవాడు కూడా చనిపోతాడు. కానీ జీవితం అంతా కూడా ధైర్యంగా ఉన్నవాడు గొప్ప జీవితాన్ని లీడ్ చేయగలడు. ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ముందుకు సాగగలుగుతారు. కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, వాటన్నిటిని ధైర్యంతో నెగ్గాలి, ఆత్మవిశ్వాసంతో నెగ్గాలి, ధైర్యంగా ముందుకు సాగాలి. ఎప్పుడైతే మనం అలా ముందుకు సాగుతామో అప్పుడు మనం అందరము కూడా మహాబాహువులం అవుతాము. మహాబాహు అంటే శక్తిమాన్, శక్తివంతుడా, సర్వశక్తి నీ లోపలే ఉంది. వివేకానందుడు ఏమంటాడు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని శక్తులు నీలోనే ఉన్నాయి, నువ్వు సర్వశక్తిమంతుడివి అంటాడు. ఎందుకంటే మనం కూడా చూస్తూ ఉంటాం ఎన్నోసార్లు, ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం యాక్చువల్లీ, ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాం జనాలు ఇది మానవ మాత్రులకు అసాధ్యం అనుకున్న ప్రతి పని మనిషి చేసి చూపించాడు. సో ఏమైతుందంటే మనకు సరైనటువంటి ఉపదేశం దొరికిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు మొన్న మెస్సీ వచ్చాడు, మెస్సీ వచ్చి వెళ్తే ఆయన సునీల్ ఖేత్రీనా ఆయన ఏమన్నాడు అంటే, ఖేత్రి ఆయన ఏమన్నాడు తెలుసా, ఆయన పాపం తన సొంత పైసలు ఇంట్లో ఉన్న అన్ని డబ్బులు అన్ని అమ్మి పాపం ఆయన ఈ ఫుట్బాల్ ప్లేయర్స్ కి వాళ్ళకి గవర్నమెంట్ సహాయం చేయడం లేదని చెప్పి తన సొంత డబ్బులు పెట్టి ఎంతో మందిని తయారు చేస్తున్నాడు. ఆయన అంటాడన్నమాట, మీరు ఇన్ని 150 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి మెస్సీని ఇక్కడ ఇండియాకి తీసుకొచ్చారు కదా, ఆ డబ్బు కనుక నాకు ఇస్తే నేను 10 మంది మెస్సీలని మన ఇండియాలోనే తయారు చేస్తాను. ఆత్మవిశ్వాసం, గురువు శిష్యులతో చేయించగలిగేటటువంటి ఆత్మవిశ్వాసం. పుల్లెల గోపీచంద్ ఆయన ఎంతమంది గొప్ప గొప్ప ప్లేయర్స్ ని బయటికి తీసుకుని వచ్చాడు ఒకసారి ఆలోచించండి. సొంత డబ్బులు పెట్టుకున్నట్టు ఆయన స్టార్టింగ్ లోపల, కష్టపడ్డ వాళ్ళే. వీళ్ళందరూ ఏం చేశారంటే తర్వాత వాళ్ళు పడ్డ కష్టాలు తర్వాత వాళ్ళు ఎవరు పడకూడదు అని చెప్పేసి తెలుసుకుని సరైనటువంటి ఉపదేశం. సో కాబట్టి మనము సరైనటువంటి ఉపదేశం వేరే వారి దగ్గర తీసుకోవడం కరెక్టా తప్ప? కరెక్ట్, వేరే వారి దగ్గర సరైన ఉపదేశం. ఎందుకంటే ఎప్పుడైతే మనము డౌన్ అయిపోయి ఉంటామో అప్పుడే ఒకళ్ళ ఉపదేశం మనకు కావాల్సి వస్తుంది. అది రాముడికి కూడా కలిగింది. ఆయన అంటున్నాడు, ఈ స్తోత్రము గుహ్యము. గుహ్యము అంటే సీక్రెట్, గుహ. గుహ అంటే ఏంటి? చాలా సీక్రెట్, లోపల ఏదో ఉంది, సీక్రెట్ దాగి ఉంది.
ఇంకొక మీనింగ్ ఏంటంటే మన హృదయానికి కూడా గుహ అని చెప్పేసి ఒక మాట ఉందన్నమాట. మన హృదయాన్ని కూడా గుహ అంటారు. అత్యంత విలువైనటువంటిది, అత్యంత రహస్యమైనటువంటిది. కాబట్టి మన హృదయం అనేటటువంటిది ఏంటి అంటే ఒక గుహ. దాన్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ స్తోత్రం కూడా అటువంటిది, అత్యంత రహస్యమైనటువంటిది. సును గుహ్యం సనాతనం. శృణు, విను, ఇదేంటి గుహ్యం సనాతనం, ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇదేంటి ఇవాళది కాదు, ఇది సనాతనం. మనకేమైందంటే మన వేదాలు వచ్చినప్పటి నుంచి కూడా సూర్యుని పూజిస్తున్నామని మనం తెలుసుకున్నాం. ఉపనిషత్తులలో సూర్యుని పూజిస్తున్నామని తెలుసుకున్నాం. అన్ని మనకు మండలాలలో సూర్యుని పూజిస్తున్నాము అని చెప్పేసి తెలుసుకున్నాం. పురాణాలలో బ్రహ్మాండ మార్కండేయ భవిష్యత్ పురాణాలలో భాగవత్ పురాణంలో సూర్యుడి యొక్క ఆరాధన ఉంది అని చెప్పి తెలుసుకున్నాం. ఇక మనకు ఇందులో అయితే లెక్కే లేదు. మన మహాభారతంలో అయితే ప్రతి చోట కూడా సూర్యుని యొక్క అర్ఘ్యాన్ని దాన్ని చెప్పారు. రామాయణము ఆది కావ్యం, అందులోపల కూడా సూర్యుడి యొక్క ఉపాసన చెప్పారు. సూర్యుడి పేరు మీద సౌర మతం ఉండనే ఉంది. మనకు 6 మతాలు ఉన్నాయని మనందరికీ కూడా తెలుసు. షణ్మత స్థాపకుడైనటువంటి శంకరాచార్య వచ్చేసరికి మన హిందూ ధర్మం అనేక రకాల మతాలుగా విడిపోయింది. అందులోపల సౌర మతం, సూర్యుడు మతం. సూర్యుడు తర్వాత విష్ణువు, శివుడు, అమ్మవారు, తర్వాత కుమారస్వామి, తర్వాత గాణాపత్యం గణపతి, శైవం, వైష్ణవం, శాక్తేయం, గాణాపత్యం, స్కాందం, సౌరం, ఇలా 6 మతాలుగా పెద్ద మతాలు. ఇవి కాక ఇంకా 70+ అవైదిక మతాలు ఉన్నాయి. సో శంకరాచార్య ఈ మతాలన్నింటినీ కూడా కలిపి, బాబు ఇవన్నీ వేరు మతాలు కాదు, ఇవన్నీ కూడా ఒకే ధర్మం నుంచి వచ్చినవి. వైష్ణవ మతం అంటే, శైవ మతం అంటే వేరు కాదు, సూర్య మతం అంటే వేరు కాదు, ఇదంతా కూడా ఒకే పరబ్రహ్మ స్వరూపము. ఇదంతా కూడా వేరుగా భావించకండి అయ్యా, ఇవన్నీ కూడా ఒకటే. ఇది రహస్యం. రహస్యం అంటే ఏంటి అంటే ఏదో నా మతం నేను చేసుకుంటూ పోతానంటే కాదు, ఏదో అడ్డగోలు పారాయణాలు చేసుకుంటూ పోతానంటే కాదు. అద్భుతమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకున్నట్టు తర్వాతనే ఒక పారాయణము గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఉత్త పారాయణం ఫలితాన్ని ఇవ్వదని కాదు, కానీ భక్తితో చేస్తే అది కూడా ఎంతో కొంత ఫలితాన్ని ఇస్తుంది. కానీ అర్థాన్ని తెలుసుకొని దాని భావాన్ని మనం కనుక గుర్తించుకున్నట్లయితే మనకి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ ప్రపంచం అంతా కూడా చూసినట్టయితే మనకు మనుగడనిచ్చేటటువంటిది ఒక్క సూర్యుడే అని చెప్పి తెలుస్తుంది. ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో. కాబట్టి ఎప్పటి నుంచి అయితే నీకు తెలిసినటువంటి దేవుడు నాడో ఆయననే పూజించు. ఎందుకు కొత్త దేవుళ్ళని పట్టుకుంటావు నువ్వు? ఇంటి దగ్గర ఎవడో వస్తాడు, వచ్చి కొత్త దేవుడిని సృష్టిస్తాడు, ఇంకోటి వస్తాడు, ఎవడో కొత్త మతాన్ని సృష్టిస్తాడు, ఇంకోటి వస్తాడు, రకరకాల పద్ధతులు, రకరకాల మంత్రాలు, రకరకాల స్తోత్రం. ఎందుకయ్యా ఇవన్నీ పట్టుకుంటావు నువ్వు? మనం కూడా ఎన్ని పట్టుకుంటాం చెప్పండి? ఈ రోజుల్లో ఎన్ని వచ్చాయి, రోడ్ల మీద వెళ్తుంటే ప్రత్యంగిర, సిద్ధకుంజిక, ఎన్ని వస్తున్నాయో, కొత్తవి చేయిస్తున్నారు జనాలతోటి. తప్పని కాదు, అన్న అవసరం లేదు. సనాతనంగా ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి అత్యంత రహస్యమైనటువంటిది ఇది ఉంది. ఇది నువ్వు తప్పకుండా విజయం సాధించగలుగుతావు. విజయం రావడం అనేటటువంటిది తథ్యం. ఇదేదో నీకు రామాయణమా, మహాభారతమా అంటే రామాయణ రణరంగమా, లేకపోతే కురుక్షేత్ర రంగమా? కాదు, కురుక్షేత్ర సంగ్రామం కావాల్సినటువంటి అవసరం లేదు. ఇది మన జీవితం అనేటటువంటి సంగ్రామానికే సంకేతము. మన జీవితంలో ఏదైతే మనము పోరాడాలో ప్రతి విషయానికి, అది ఎప్పుడైతే గీతా సందేశాన్ని తెలుసుకున్న తర్వాత అర్జునుడు ఒక్కసారిగా శక్తివంతుడై పోరాడాడు, అదే విధంగా రాముడు ఏ విధంగానైతే ఆదిత్య హృదయం తెలుసుకున్న తర్వాత రావణుడి పైన పోరాటం చేశాడో, అదే విధంగా మనం కూడా ఆదిత్య హృదయం తెలుసుకున్న తర్వాత ఈ జీవన సంగ్రామం లోపల పోరాడతాము. ఎవరి జీవితము కూడా పూలబాట కాదు. నిన్న మనం తెలుసుకున్నాం, పుట్టడమే శని గ్రూప్ లో పుడతాం, లేదా గురు గ్రూప్ లో పుడతాం. ఏ జన్మ అయినా సరే ఇదే, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ సవాళ్ళు ఎదుర్కోవాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతిసారి కూడా ఆత్మవిశ్వాసం ఉండాలి, కొత్త శక్తిని మనకు కావాలి. ప్రతిసారి భగవంతుడి జ్ఞానం తెలుసుకున్న ప్రతిసారి ఒక ముందడుగు వేస్తాము. అమ్మయ్య ముందడుగు వేసాము అనుకునేసరికి మళ్ళీ ఏదో పోరాటం ప్రారంభం అవుతుంది. నాకు ఉద్యోగం వస్తే చాలు అనుకుంటావు, ఉద్యోగంలో కొత్త సవాళ్ళు వస్తాయి. ఉద్యోగం వదిలేసి బయట ఉత్తగా కూర్చుంటావు, బిచ్చానికి కూర్చుంటావు, బిచ్చంలో కూడా కాంపిటీషన్ ఉంటుంది. సన్యాసం పోతావు, సన్యాసంలో కూడా కాంపిటీషన్. కాబట్టి ఏంటంటే జీవితం లోపల సవాళ్ళు అనేటటువంటివి ఉంటాయి. ఇది మనకు చివరి శ్వాస వరకు కూడా ఇవి సాగుతూనే ఉంటాయి. కానీ మనం విజయాన్ని సాధించాలి. రాముడు అందుకోసమే ఇలాగా జీవితం అంతా కూడా పోరాడాడు. ఒకసారి మనం నిన్న తెలుసుకున్నాం, ఖరదూషణాలను చంపేటప్పుడు రాముడికి, లక్ష్మణుడికి చెప్తాడు, నువ్వు కొద్దిగా సీతను చూసుకో, నేను ఈ సైన్యాన్ని చూసుకుంటా అని చెప్పేసి సైన్యాన్ని మొత్తాన్ని 14,000 మందిని ఒక్క బాణంతో ఒక్క రాముడు హతమారుస్తాడు. జీవితం అంతా హతమారుస్తూనే ఉన్నాడు. శ్రీకృష్ణుడి కథ తీసుకోండి, జీవితం అంతా పోరాడుతూనే ఉన్నాడు. ఒక సైనికుడు ఉంటాడు, జీవితం అంతా కూడా యుద్ధాలు, పాకిస్తాన్ తోటి, చైనా తోటి, ఎక్కడెక్కడ తెలియకుండానో పోరాటం. కాబట్టి ఇదేమవుతుంది అంటే జీవితం లోపల పోరాటం అనేటటువంటిది తప్పదు. కాబట్టి ఏంటంటే ఆ భగవంతుడిని మన హృదయంలోకి కనుక తెచ్చుకున్నట్లయితే మనకు శక్తులు,
తప్పకుండా వస్తాయి. ఈ నిరాశ నిస్పృహ అని ఏవైతే ఉంటాయో ఈ నిరాశ నిస్పృహాలు మనని కృంగింపజేస్తాయి. ఆ కృంగింపజేసినప్పుడే భగవంతుడి యొక్క శక్తి కావాల్సి వస్తుంది. రామ 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 మహాబాహో రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. సమరే యుద్ధంలో విజయిష్యసి గెలుస్తావు, యుద్ధంలో గెలుస్తావు. సర్వాన్ అరీన్ అన్ని రకాల శత్రువుల నుంచి వత్స నాయన అందరు శత్రువుల పైన నువ్వు గెలుస్తావు. రామ రామ మహాబాహో నా మాట విను, శృణు నా మాట విను. గుహ్యం సనాతనం ఎప్పటి నుంచో ఉన్నటువంటి సీక్రెట్ నీకు నేను చెప్తున్నాను. ఇది అన్ని రకాల శత్రువులను నువ్వు యుద్ధంలో పోరాడి గెలవగలుగుతావు. అందరూ ఇది గనక నువ్వు జపించినట్లయితే, ఇది గనక నువ్వు సరిగా పాటించినట్లయితే శత్రువులందరిపైన నువ్వు సరైనటువంటి విజయాన్ని సాధించగలుగుతావు. రామా ఆదిత్య హృదయం అనేటటువంటిది ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. తర్వాత శ్లోకం లోపల మనము తెలుసుకుంటాం అన్నమాట. ఆదిత్య హృదయం అనేటటువంటిది ఇది పుణ్యకరమైనటువంటిది, పవిత్రమైన. పుణ్యం అంటే పుణ్యాన్ని ఇచ్చేది కాదు, పవిత్రమైనటువంటిది, గొప్పదైనటువంటిది అనే మీనింగ్. అది అందరు శత్రువులను జయింపజేస్తుంది, నిన్ను విజయానికి గురి చేస్తుంది. జయావహం జపే నిత్యం. ప్రతిరోజు కనుక నువ్వు చదివినట్లయితే అక్షయం, ఎప్పటికీ కూడా తగ్గనటువంటి. నీకు 100 రూపాయలు 200 రూపాయలు ఇవ్వాలి, నేను 100 రూపాయలు ఇచ్చాను, నా దగ్గర 100 రూపాయలే మిగిలాయి. కానీ ఈ భగవంతుడి శక్తి మాత్రం అలా తగ్గదు ఎప్పటికీ కూడా. పరమం శివం, పరమ మంగళమైనటువంటిది. శ్లోకం యొక్క వివరణ వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా పాండురంగా. జై శ్రీకృష్ణ. ఈ రోజు మనం ఏం తెలుసుకున్నాము అంటే, రాముడి దగ్గరికి అగస్త్యుడు రావడము, మహోన్నతమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు ఆయన. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ సీక్రెట్ రామా నీకు నేను తెలియజేస్తున్నాను. ఈ సీక్రెట్ కనుక నువ్వు చదివితే శత్రువులను, ఏ శత్రువులు, బాహ్య శత్రువులను, అంతర్ శత్రువులను అందరినీ పోగొట్టవచ్చు. జీవితం అనేటటువంటి పోరాటం, ఎవరి జీవితం చూసినా పోరాటమే. ఒక్కొక్కసారి విసుగు రాదు, ఏమిటి ఎప్పుడూ పోరాటమేనా, ఎప్పుడూ పోరాటమేనా. కాస్త బాగుంది అనుకునే లోపల కొత్త ఛాలెంజ్, కొత్త ప్రాబ్లం. అంటే కోరికలే కారణం అవ్వచ్చు, కానీ జీవితం లోపల ఏంటంటే మనకు కొత్త కొత్త ఆయుధాలు రావాలి. ప్రతి దానికి ఒక కొత్త ఆయుధం రావాలి. చిన్నప్పుడు చాక్లెట్ దొరకడమే గగనం, పెద్ద అయిన తర్వాత ఉద్యోగం దొరకడం గగనం, ఉద్యోగం దొరికిన తర్వాత వివాహం అవడం గగనం, వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టడం గగనం, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ చదువులు గగనం, మళ్ళీ వాళ్ళకి సీట్లు రావడం గగనం, మళ్ళీ వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం గగనం. ఈ అన్నింటి లోపల కొత్త కొత్త రోగాలు, ఇటు వీళ్ళకి రోగాలు, అటు వాళ్ళ రోగాలు, భార్యకు, భర్తకు, పిల్లలకి, తల్లిదండ్రులకు, మళ్ళీ వీళ్ళ మరణాలు. జీవితం ఏమి హ్యాపీ ఉంది? ప్రతి అణువు లోపల కూడా మనం బాధపడుతూనే ఉన్నాము. కానీ వీటన్నిటికీ కూడా ఆయుధాన్ని, సనాతనమైనటువంటి భగవంతుడు ఆయుధాన్ని కనుక పట్టుకున్నట్టయితే తప్పక విజయాన్ని సాధిస్తాము. జై శ్రీకృష్ణ. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. రేపటితోటి శ్రీ సూక్తం పూర్తయిపోతుంది. వచ్చే వారం నుంచి మనం పురుష సూక్తాన్ని ప్రారంభించుకుంటాము. లక్కీగా ధనుర్మాసం, లక్కీగా విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసంలో పురుష సూక్తాన్ని విష్ణుమూర్తికి అనుగుణంగా చెప్తారు కాబట్టి అది మనము తెలుసుకుంటాము, అది ప్రారంభించుకుంటాము. ఈ వారం కాక వచ్చే వారం నుంచి పురుష సూక్తము. తర్వాత ఈ వారం శనివారం నుంచి తిరుప్పావైలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఏంటి, తత్వ రహస్యాలు ఏమిటి, 3 వారాల పాటు తెలుసుకుంటాం. అది ఏ గ్రూప్ లో అనేది నేను మళ్ళీ చెప్తాను. కైవల్యాకృతి గ్రూప్ లో చెప్పాలని నా కోరిక. అక్కడ అమ్మవారివి మనం ఎక్కువ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ తిరుప్పావై అది కన్ఫర్మ్ చేస్తాను. అది తప్పకుండాను ఒక జస్ట్ ఇది నేను అక్కడ మనం ఒక 3 వారాల పాటు, అంటే ఈ ధనుర్మాసం పూర్తి అయ్యే వరకు కూడా కైవల్యాకృతి గ్రూప్ లో కూడా మనం అది చెప్పుకుంటాము. సో ఈ విధంగా మనకు ఒకటేమో తిరుప్పావై 3 వారాల పాటు తత్వచింతన చేసుకుంటాము. తర్వాత రేపేమో శ్రీ సూక్తం పూర్తయిపోతుంది. మహోన్నతమైనటువంటి శ్రీ సూక్తం నాకు చాలా సంతోషం కలిగించింది. చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూనే శ్రీ సూక్తంలోకి వచ్చి అది కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. వారం మొత్తము కూడా చాలా సంతోషాన్ని కలిగించేవే నేర్చుకుంటున్నాము. నిన్నటి ఆత్మబోధ మళ్ళీ నేను విన్నాను. నాకే ఎంత సంతోషం అనిపించిందో, అరే ఈ పాయింట్లు ఎలా వచ్చాయి, కొన్ని పాయింట్లు అసలు నేను అనుకోని పాయింట్లు కూడా వచ్చేసాయి. కొద్దిగా సంతోషం అనిపిస్తుంది, అరే ఇవి ఎలా వచ్చాయి అని సంతోషము. జై శ్రీకృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. సార్ 2 విషయాలు సార్.
ఒకటి ద్వాదశాదిత్యులు నేను కాశీలో మేము చూస్తాను సార్. అంటే బ్యాటరీ కార్ బుక్ చేసుకోవాలి. బ్యాటరీ కార్ బుక్ చేసుకుంటే గల్లీ గల్లీ తీసుకెళ్లి ఇళ్లల్లో కూడా ఉన్నాడు సూర్యుడు, వాళ్ళ ఇళ్లలో ఉన్నాడు. 12 ఆదిత్యులు దొరుకుతారు. అదొకటి. తర్వాత మీరు చెప్పినట్టు అభ్యాగత అన్నాడు ఇక్కడ. మనం జనరల్ గా పిలిస్తే వచ్చేవాడు అతిథి, ఆయన పిలవకుండానే దేవతలతో సహా వచ్చేసారు. సో అభ్యాగత అన్నారు సార్. అది అభ్యాగత అనుకోకుండా వచ్చాంది. అభ్యాగత స్వయం విష్ణువు అంటుంది శాస్త్రం. ఆయన విష్ణుమూర్తితో సమానంగా వచ్చేసి మనం సేవించాలంట వాళ్ళని, అనుకోకుండా వచ్చిన అతిథుల్ని. చూడండి, మనం భోజనం చేసేటప్పుడు ఎవరైనా వస్తే చాలా ఇదిగా పవిత్రంగా చూస్తాం వాళ్ళని. కరెక్ట్ కరెక్ట్, చాలా కరెక్ట్ గా చెప్పారు. అతిథులు అభ్యాగతులు అనుకోకుండా వచ్చేవాళ్ళు. అది అతిథులు అభ్యాగతులు అని చెప్పేసి మనకు అందుకే అంటూ ఉంటారు. అభి ఆగతులు, అభి ఆగతులు, అభి ఆగతులు అనేటటువంటిది అన్నమాట. ద్వాదశాచుల పేర్లు నేను పెడతానండి, మన గ్రూప్ లో పెడతాను. ఇది నేను చెప్తాను, రాసుకోండి. ఇంద్రుడు కూడా ఇంద్ర అనే ఒక పేరు ఉంది ఆయనకి, రాసుకోండి. ఇంద్ర, ధాత, భృగు, భూషణ, మిత్ర, వరుణ, అర్యమ, అర్చిస్సు, వివస్వంత, త్వష్ట. అరుణ రాదు, ఇందులో రాదు. అంటే అది వేరే చోట వరుణలో వస్తుంది. సవిత, మిత్ర, తర్వాత వరుణుడు అంటే ధర్మాన్ని పాటించేవాడు అని. మనం మిత్రా వరుణుల గురించి తెలుసుకున్నాం, మర్చిపోయినట్టున్నాం. గుర్తుంది సార్, గుర్తుంది. మిత్రావరుణ, అర్యమ, మిత్రావరుణుడు, అర్యముడు. తర్వాత భృగు చెప్పుకున్నావా, భృగు, భూషణ. తర్వాత అర్చిస్సు అని కూడా అంటాం. ఇది అర్కుడు యొక్క అర్చిస్సు అని చెప్పేసి అంటాము. వైవస్వతుడు, వివస్వంతుడు యొక్క కుమారుడు వైవస్వంతుడు. సో వివస్వంతుడు అంటే కప్పేటటువంటి వాడు. ఇవన్నీ కూడా మనకు తర్వాత వస్తాయి. యాక్చువల్ గా చాలా పేర్లు వస్తాయి. త్వష్ట ప్రజాపతి అని చెప్పేసి అన్నాం కదా. ఈ ప్రపంచాన్ని అంతా చెక్కినటువంటి వాడు భగవంతుడు అని చెప్పి త్వష్ట అనే ఒక పేరు వస్తుంది. సవిత, సరే సవిత అంటే మనము గాయత్రి మంత్రాన్ని, ఈ మండలం మొత్తం ఏదైతే ఉందో ఇది సవితా మండలము అంటాం, సవితృ మండలం అంటాం. తెలుసుకుంటాం, వీటన్నిటి వివరాలు తెలుసుకుంటాము. సరే, విష్ణువు అనేది మనకు తెలిసిన పేరే. విష్ణువు అంటే ద్వాదశాది, ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదండి ప్లీజ్. విష్ణువు అంటే ఈ 12 మందిలో నేను విష్ణువుని అని చెప్పాడు కదా, ఆ విష్ణువు అనేది కూడా 12 మంది పేర్లలో ఒకటి. ఏదైనా పేరు మిస్ అయ్యామనేమో అన్ని చెప్పుకున్నామా. ఇంద్రుడు, ధాత, భూషణ, భృగువు, మిత్ర, వరుణ, అర్యమ, అర్చిస్సు, వివస్వంతుడు, త్వష్ట, సవిత, విష్ణుమూర్తి, విష్ణు. ఇది ఎలా గుర్తుంచుకోవాలో షార్ట్ కట్ చెప్తాను రేపు. ఇది ఒక పేరులోంచి ఇంకో పేరు గుర్తుండాలన్నమాట. చాలా ఈజీగా గుర్తుండేటట్టుగా గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? వచ్చే వారం మీకు షార్ట్ కట్ లో నేర్పిస్తాను ఆ పేర్లు ఎలా గుర్తుంచుకోవాలో. సూర్యుడికి 1000 పేర్లున్నాయి. సో కానీ ద్వాదశాదిత్యుల పేర్లు మనం తెలుసుకున్నాం అంతే. సూర్యుడికి ఉన్నవి సూర్య సహస్రనామాలను కూడా ఉంటాయి. మీరు వెతికినట్టయితే మీకు సూర్య సహస్రనామాలు కూడా దొరుకుతాయి. జై శ్రీకృష్ణ. ఆదిత్య హృదయం ముందర కూడా ఒక శ్లోకం చెప్తారు కదా సార్. సవితృ మండల మధ్యవర్తి నారాయణ, సరసిజాసన సన్నివిష్ట, మకర కుండలవాన్ కేయూరవాన్, హిరణ్య వపుధృత శంఖ చక్ర. అది RSS లో మాకు ఎస్పెషల్లీ కంపల్సరీ అది చదివిన తర్వాత కాకపోతే ఆ పేర్లు వేరుంటాయి. ఆ పేర్లు మీకు ఓం మిత్రాయ నమః అది వేరుంటాయి. రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూషణాయ నమః, హిరణ్య గర్భాయ నమః, మరీచ్యే నమః, అర్కాయ నమః, సవిత్రే నమః, ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః. ఆ 12 పేర్లు వేరు. సూర్య నమస్కారాలకు చెప్పే ముందు ఇప్పుడు మీరు చెప్పినటువంటి సవిత్ర మండల మధ్యవర్తి అనేది అయితే ఉందో ఆ మంత్రాన్ని చెప్పుకుంటాం అన్నమాట. జై శ్రీకృష్ణ. చాలా పేర్లు ఉన్నాయి సూర్యుడికి. మీరు ఇందులో లేని పేర్లు ఎన్ని ఉన్నాయి చెప్పండి. దివాకరుడు అంటే ఎవరు చెప్పండి? సో దివాకరుడు, ఇలాంటి చాలా పేర్లు ఉన్నాయి. మీరు 1000 సహస్రనామాలు చూసుకున్నట్టయితే మీకు 3 పేర్లు. దినకరుడు, భాస్కరుడు, చాలా పేర్లు వస్తాయి మీకు తర్వాత. నాకు ఒక డౌట్.
ఇప్పుడు అడగండి. సూర్యుడు భగవానుడు అన్నాము, ప్రత్యక్ష దైవం అంటున్నాము, సూర్యమండలము అన్ని చెప్తున్నాం కదా. మరి సూర్యుడు లాంటి సూర్యుడు చాలా మంది ఉంటారు. ఒక టైంలో వాళ్ళందరూ బ్లాక్ హోల్స్ లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు పరబ్రహ్మ స్వరూపం అంటే ఎప్పుడు సత్యంగా మిగిలేదే కదా. సూర్యుని పరబ్రహ్మ స్వరూపంగా మనము అప్పుడు దీంట్లో తెలుసుకున్నాం వేదం క్లాసులో. అవును. అందుకని చెప్పి దానికి దీనికి ఎట్లా కుదురుతుంది అని. మనము పూజించేటటువంటి సూర్యుడు మనకు కనిపించే సూర్యుడే అని చెప్పేసి తర్వాత మళ్ళీ మనకు తెలుస్తుంది. మనకు కనిపించే సూర్యుడినే మనం పూజ చేస్తున్నాం. ప్రపంచంలో కోట్లాది కోట్ల సూర్యులు ఉన్నప్పటికీ కూడా మనకు కనిపించే సూర్యుడినే పూజిస్తాము అనేటటువంటిది మనకు ఈ ఆదిత్య హృదయంలోనే తర్వాత శ్లోకాలను తెలుసుకుంటాం. నెంబర్ 1 మీ క్వశ్చన్ ఆన్సర్. నెంబర్ 2, సూర్యుడిని పూజించడం లేదు మనము, అదొకటి గుర్తుంచుకోవాలి. సూర్యుడు రూపంలో పరబ్రహ్మని పూజిస్తున్నాం. ఓకేనా, అదొకటి గుర్తుంచుకోవాలి. మనం ఎప్పుడు ఏది చెప్పుకున్నా కూడా ఆ రూపంలో ఉన్న పరబ్రహ్మని పూజిస్తున్నాము అని చెప్పి గుర్తుంచుకోండి. మీ లోపల ఉన్న పరబ్రహ్మ, అక్కడ ఉన్న పరబ్రహ్మ ఒక్కటే. కాబట్టి ఏదో ఒక వస్తువు లోపల మనము పరబ్రహ్మం చూస్తున్నాం, విగ్రహం లోపల పరబ్రహ్మం చూస్తున్నాం, తర్వాత మీరు చెట్టు లోపల పరబ్రహ్మం చూస్తున్నారు, పుట్ట లోపల పరబ్రహ్మం చూస్తున్నారు, మీకు తెలిసిన దేవతలందరినీ అగ్ని రూపంలో చూస్తున్నారు. ఆదిత్య హృదయం ఏం చెబుతుందంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి ఆ శక్తి స్వరూపం ఏదైతే ఉందో అది సర్వశక్తివంతమైనటువంటి పరబ్రహ్మని అందులో చూడు అని చెప్పి చెప్తుంది. కాబట్టి ఇక్కడ సూర్యుడిని పూజిస్తున్నామా, సూర్యుడిలో ఉన్నటువంటి పరబ్రహ్మని పూజిస్తున్నామా అంటే సూర్యుడిలో ఉన్న చైతన్యము నా హృదయంలో ఉన్నటువంటి చైతన్యము వేరు వేరు కాదు అని చెప్పి పూజించడమే ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయం. కాబట్టి రెండు వేరు వేరు కాదు. సూర్యుడిలోనే పరబ్రహ్మ స్వరూపాన్ని పూజిస్తున్నాము. సవితృ మండలంలోనే ఉన్నటువంటి చైతన్యాన్ని నాలోకి రావాలి అంటున్నాము. నీ లోపల కూడా అదే చైతన్యం ఉంది, అక్కడ కూడా అదే చైతన్యం ఉంది. ఎక్స్ట్రా ఎనర్జీ, ఎక్స్ట్రా శక్తి, ఎక్స్ట్రా ఇది రావాలన్నప్పుడు ఇందాక మనం పవర్ ప్లగ్ పెట్టుకున్నట్టుగా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు పరబ్రహ్మ. సూర్యుడిలోనే కాదు, నీలో నాలో ప్రతి ఒక్కరిలో కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు పరబ్రహ్మ. ఇక్కడ మనము అగ్ని లోపల ఏ విధంగానైతే పరబ్రహ్మని చూస్తున్నామో వేదాలలో, ఇక్కడ సూర్యుడిలో పరబ్రహ్మని చూడడం నేర్పించేదాన్ని మనకు ఆదిత్య హృదయం అని చెప్పేసి చెప్తారు. విష్ణుమూర్తిలో పరబ్రహ్మని చూడడాన్ని ఏదైతే అంటారో దాన్ని వైష్ణవ మతం అంటారు. శివుడి లోపల పరబ్రహ్మని చూడడాన్ని శైవ మతము అంటారు. శక్తి మాత లోపల పరబ్రహ్మని చూడడం అనేదాన్ని శాక్తేయము అంటారు. కుమారస్వామిలో పరబ్రహ్మని చూడడాన్ని స్కాంద మతము అంటారు. గణపతిలో పరబ్రహ్మని చూడడాన్ని గానాపత్యము అంటారు. సూర్యుడిలో ప్రత్యక్షంగా నీకు కనిపిస్తున్న సూర్యుడిలో పరబ్రహ్మని చూడడం అనేదాన్ని సౌర మతము, ఆదిత్య హృదయం ద్వారా ప్రార్థిస్తున్నాం. జై శ్రీకృష్ణ. అర్థమైందా? క్లియర్ గా అర్థమైందా? ఏమన్నా 1% అయినా డౌట్ ఉందా? అర్థమైంది సార్. అందులో ఉన్న పరబ్రహ్మని పూజిస్తున్నాం. డౌట్ లేదు నాకు, సూర్యుడి మీద మటుకు ఈ డౌట్ వచ్చింది, మిగతా దేవతల్లో ఈ డౌట్ లేదు. అయ్యో, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ సార్. షూర్ షూర్ మేడం. అన్ని చోట్ల పరబ్రహ్మ ఉన్నప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నటువంటి ఆ భగవంతుడిలో మనము చైతన్యాన్ని స్వీకరించడానికి అందులో పరబ్రహ్మని చూస్తున్నాము. అగ్ని లోపల పరబ్రహ్మని చూస్తున్నాం, నీటిలో పరబ్రహ్మని చూస్తున్నాం, వాయువులో పరబ్రహ్మని చూస్తున్నాము, చెట్టు చేమలలో పరబ్రహ్మని చూస్తున్నాము. సూర్యుడు ఏంటంటే ప్రత్యక్ష దైవము మనందరినీ పోషిస్తున్నాడు కాబట్టి డైరెక్ట్ గా అందులో పరబ్రహ్మ యొక్క చైతన్యము విభూతి రూపంలో ప్రకృష్టంగా కనిపిస్తోంది కాబట్టి దానిని మనం మన హృదయంలోకి ఆహ్వానిస్తూ ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయం. అక్కడ దేవుడి యొక్క హృదయం కాదు, ఇది ఆదిత్య హృదయం. మన హృదయంలోనే ఉన్నటువంటి ఎప్పటి నుంచో దాగి ఉన్న రహస్యమే ఆదిత్యుడు. మళ్ళొకసారి చెప్తా. గుహ్యం అంటే హృదయం అని మీనింగ్, గుహ అంటే హృదయం. ఈ హృదయంలో పరబ్రహ్మ రూపంలో ఉన్నటువంటి ఆదిత్యుడి గురించి తెలుసుకోవడమే ఆదిత్య హృదయం. ఇది క్లియర్ గా ఉందా? గుహ, హృదయం అనేటటువంటిది ఒక గుహ. ఆ హృదయంలో సూర్యుడిని చూడగలగడం, ఆ హృదయంలో భగవంతుడిని చూడగలగడమే ఆదిత్య హృదయం. ఎందుకు? మనం ప్రారంభంలో చెప్పుకున్నాము, కర్మ ఉపాసన అని రెండు ఉంటాయి. రెండు కనిపించడానికి ఒకే రకంగా ఉన్నప్పటికీ కర్మ అనేటటువంటిది శరీరంతో చేసేది, ఉపాసన అనేటటువంటిది దగ్గరగా కూర్చుని మనసు ద్వారా, వాక్కు ద్వారా చేసేది అని తెలుసుకున్నాం. కర్మకు ఉపాసనకు అనగా కర్మ బహిర్గతమైనటువంటిది, ఉపాసన అంతర్గతమైనది. కర్మ బహిర్గతమైనది, ఉపాసన అంతర్గతమైనది. కర్మ ఉపాసనలు రెండు కలిసినప్పుడు జ్ఞానము, అదే భక్తి, అదే జ్ఞానంలోకి మనల్ని తీసుకెళ్తుంది. కర్మ భక్తి అదే ఆదిత్య హృదయంలో ఉంది. బహిర్రూపంలో ఉన్నటువంటి సూర్యుడు, అంతర్రూపంలో ఉన్నటువంటి హృదయము, ఈ రెండింటిని చూసుకోవడం ద్వారా మనం జై శ్రీకృష్ణ. ఇదే కర్మ ప్లస్ ఉపాసన అని మీనింగ్ అన్నమాట. జై శ్రీకృష్ణ.
అమ్మయ్య, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? రేపు శ్రీ సూక్తం అయిపోతుంది. చాలా సంతోషంగా ఉంది నాకు శ్రీ సూక్తము చెప్పుకోగలగడము. అందులో శ్రీ సూక్తాన్ని మనము తెలుసుకున్న పద్ధతిలో అంత వివరంగా నేను రీసెర్చ్ చేసిన ప్రతి దాంట్లోంచి కలిపి శ్రీ సూక్తాన్ని అత్యంత విపులంగా మనం తెలుసుకున్నాము. రేపటితోటి శ్రీ సూక్తం అయిపోతుంది. అందరూ తప్పక రేపు శ్రీ సూక్తం అటెండ్ అవ్వండి. ఎల్లుండి భగవద్గీత, తర్వాత విష్ణు సహస్రనామము, తర్వాత రోజు నాడు తిరుప్పావయి యక్ష ప్రశ్నలు. తిరుప్పావయి శనివారం 3 గంటలకి ప్రారంభం అవుతుంది. ఏ గ్రూపు లింకు అవన్నీ కూడా పంపిస్తాను. అందరూ అది ఎందుకు తిరుప్పావయిలో ఉన్నటువంటి ఇదేంటి సంస్కృత శ్లోకాలు కావు కదా, మరి ఎందుకు తిరుప్పావయి నేర్చుకోవాలి? ఎందుకంటే అందులోపల ఈ కర్మ భక్తి జ్ఞాన యోగాలని ఏ విధంగా మనకు ఉపదేశ సారంలో అయితే తెలుసుకున్నామో అదే సీక్వెన్స్ లో ఇక్కడ కూడా ఒక్కొక్కరిని లేపుతూ వెళ్ళడము, అందులో జ్ఞానాన్ని ఏ విధంగా ఉపదేశం జరగడం అనేటటువంటి అంతర్గతంగా ఉన్న తత్వాన్ని తెలుసుకోవడం ఉంటుంది. కాబట్టి ఆ తమిళ శ్లోకాలు నాకు రాకపోయినప్పటికీ వాటి తత్వం నాకు తెలుసు. ఇంతకుముందు ఆల్రెడీ మేము ఒకరి దగ్గర విన్నానన్నమాట. ప్రతిరోజు చెబుతూ ఆవిడ 30 రోజుల పాటు చెప్పారు. నేను ఒక అధ్యయన భారతి అని ఒక గ్రూప్ లో ఉండేవాడిని. ఆ గ్రూప్ లోపల ఒక ఆవిడ చాలా అద్భుతంగా చెప్పారు. జ్యోతి పద్మజ గారు ఆవిడ పేరు. ఆవిడ చాలా అద్భుతంగా మహోన్నత డాక్టర్ గారు. ఆవిడ మహోన్నతమైనటువంటి జ్ఞానము ఆవిడ చెప్పగా విన్నది నాకు గుర్తుండి వాటి ఆధారంగా నేను తత్వబోధన చేద్దామని సిద్ధపడ్డాను. అయితే ఆవిడ చెప్పినట్టుగా 30 రోజులు చెప్పడం లేదు కాబట్టి 3 రోజులలో అంటే సుమారుగా మనకు 13వ తారీఖు వచ్చే నెల లోపల పూర్తి చేయడానికి మనము చేసుకుందాం. జై శ్రీకృష్ణ. ఓకేనా? ఇంకా ఎవరికి ఏం ప్రశ్నలు లేకపోతే ఓకే సార్. సహస్రనామం ఒకసారి రివిజన్ చెప్తామన్నారు కదా, విష్ణు సహస్రనామంకి ఈ వారం రివిజన్ చేస్తానన్నారు. అవును అవును, ఈ వారం రివిజన్ చేసుకుందాం విష్ణు సహస్రనామం. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవ్వాలని చెప్పండి. గురుగారు, మా అమ్మ తెలుగు ప్రొఫెసరు, ఆవిడ గజల్స్ రాస్తారనమాట. ఈ ఈ తిరుప్పావైకి తెలుగులో రాశారనమాట. ఏ రోజు ఆ రోజు పాసురానికి తెలుగులో రాశారు. మీకు పెట్టమంటే పెడతాను ఒకసారి. పెట్టండి తప్పకుండా పెట్టండి. నాకే కాదు, గ్రూప్ లో పెట్టండి, అందరూ చూస్తారు. తప్పకుండా పెట్టండి అమ్మా, గ్రూప్ లో పెట్టండి, అందరికీ పెట్టండి. జై శ్రీకృష్ణ. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఎక్కువగా సూర్యుని ఆరాధించాలి అని అర్థమైందండి నాకైతే బాగా. ఏంటండి? అనారోగ్యంతో మీరు ఎనర్జీ తీసుకోవాలంటే సూర్య ఆరాధన ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి అని అర్థమైంది. జీవితంలో ప్రతి విషయము పోరాటమే కదండి, ప్రతి విషయము పోరాటమే. జీవితంలో ఏది సులువుగా జరుగుతుంది చెప్పండి? ఏది సులువుగా జరగదు. ఎలాంటి వ్యక్తికైనా కూడా ఏదో ఒక ఇబ్బంది. ట్రంప్ లాంటి వాడికి కూడా ఈ రోజు కూడా ఇబ్బందులు ఉన్నాయి. 80 ఏళ్ల వయసులో పాపం ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఏంటంటే జీవితం అనేది ఎవరికి కూడా ఫుల్ ఆఫ్ రోజెస్ ఉండదు. కాబట్టి ఏదో ఒక శక్తి ద్వారా మనం ఏంటంటే ఆయుధాలు పట్టుకుని పోరాడుతూనే ఉండాలి. జీవితం అంటే పోరాటం, అంతులేని పోరాటం. ఆ పోరాటం జరుపుతూ సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉంటూ పూర్తి స్థాయి సంతోషం ఎప్పుడు వస్తుంది? మనలో చైతన్యాన్ని గుర్తుపట్టే వరకు కూడా. ఒకసారి గుర్తించాము, మన లోపల చైతన్యాన్ని గుర్తించాము అంటే ఇక పోరాటం ఉండదు. ఇక జీవితం అంతా సులువుగా వెళ్ళిపోతుంది. ఆ పోరాటం ఎప్పటి వరకు చేయాలి? పోరాడగలిగే వరకు చేయాలి. పోరాటం చేయలేని పరిస్థితిలో ఏం చేస్తాము? అంతే, వదిలేస్తాం. అదే అప్పుడు ఆనంద స్థితి లోపల భగవంతుడికి వదిలేస్తాం. ఇంకా అన్ని కనీసం ఆ శరణాగతంగా రావాలి. ఎందుకంటే లేకపోతే ఏమవుతుంది? బాధపడుతూ కూర్చుంటాం జీవితం అంతా కూడా. నాకు ఆరోగ్యం బాలేదు, నాకు ఇది బాలేదు, నాకు అది బాలేదు, నన్ను చూడడానికి ఎవరు రావడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు. ఇవన్నీ కాకుండా మొదటి నుంచే కూడా సరైనటువంటి పోరాటాన్ని జరుపుతూ నిజమైనటువంటి భగవంతుడిని తెలుసుకున్న మరుక్షణం అయిపోయింది. అక్కడతో మనకు కష్టాలు తీరిపోయినట్టే. కష్టాలు తీరిపోయినట్టే కష్టాలు రాకుండా ఉంటాయి అని కాదు. కష్టాలు మనను బాధించవు. కష్టాలు వస్తాయి పోతాయి. కళ లోపల కష్టాలు వస్తాయి పోతాయి. మననేమన్నా బాధిస్తాయా? కళలో ఉన్నంత వరకే బాధిస్తాయి. అదే విధంగా కష్టాలు రావడం అనేటటువంటిది తగ్గదు. కానీ కష్టాలు వచ్చినా అవి మనను బాధించకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే జ్ఞాన మార్గం గొప్పది. కష్టాలు వస్తే క్రమశిక్షణ వస్తాయంట సార్. కష్టాలు వస్తే క్రమశిక్షణ. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు కదా సార్. ఆరోగ్యం ఇచ్చే ఆయన భాస్కరుడే. శ్రీకృష్ణ సార్, మీరు ఇప్పుడు చెప్పింది కరెక్టే సార్. ఏదైనా వచ్చిన కష్టాలు చూడడం, సాక్షిభూతంగా చూడడం నేర్చుకుంటూ ఉంటే దాన్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది, మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్ శాంతి వస్తుంది. అది అప్పుడు ఏది బాధించదు మనల్ని, ఎవరైనా బాధించదు. ఫుల్లీ అగ్రీ విత్ సార్. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.
అందరూ ఆలోచన ద్వారా భగవంతుడికి చేరువవుతారని ఈరోజు ఆదిత్య హృదయంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. మధ్యలో ఎక్కడైనా స్కిప్ అయినా, మధ్యలో ఎక్కడైనా మర్చిపోయినా, మధ్యలో ఏదైనా పని వల్ల వినలేకపోయినా, ఇంకేమన్నా కార్యక్రమాలలో ఉన్నా ఇది మళ్ళీ వినాల్సినటువంటి ఎన్నో గొప్ప రహస్యాలను తెలుసుకున్నాము. అవన్నీ కూడా అందరూ తెలుసుకుంటూ ఆచరిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగిస్తున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు శ్రీ సూక్తం ద్వారా. శ్రీ సూక్తం రేపు అయిపోతుంది. వచ్చే వారం నుంచి పురుష సూక్తాన్ని ప్రారంభించుకుంటాం. అందరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా ఉంటారని ఆశిస్తూ ముగించుకుందాం. అందరికీ కూడా జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. శుభరాత్రి. కృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.